హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన 'వశీకరణ యజ్ఞం' నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. తన బెర్త్ మీద పడుకున్నాడే కానీ డివో దాస ధన్వంతరి దీక్షిత్ గారికి వెంటనే నిద్ర పట్టలేదు. 36 నంబర్ బెర్త్ మీద రోగి ఇంకా ఆయన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాడు. అతన్ని చూసినప్పుడే రాకూడని అనుమానం ఏదో మనసులో మెదిలింది. దాని గురించి ఆలోచిస్తున్నాడు. రోగి ఏ పరిస్థితిలో ఉన్నా ధన కనక వస్తు వాహనాల వంటి ప్రలోభాలకు అతీతంగా వైద్య సేవలు అందించి అతన్ని కాపాడడం తన ధర్మం. వారికి నిద్రాభంగం కలిగించటం ఇష్టం లేక వచ్చేశాడు. ఉదయమే వెళ్ళి పరామర్శించాలి. ఆలోచనల మధ్య ఎప్పుడూ నిద్ర పట్టిందో ఆయనకే గుర్తులేదు. ఆ నిద్ర కొంతసేపు మాత్రమే. ఎలా నిద్ర పట్టిందో అలాగే తొందరగా మెలకువ వచ్చేసింది. అప్పటికి సమయం తెల్లవారుజాము 4 గంటలు. తిరిగి ఆలోచనలు ఆ రోడ్డు మీదకే మళ్ళాయి. వెళ్లి చూడమని అంతరాత్మ తొందర చేసింది. వెక్కి దిగాడు. పంచి సరిచేసుకుని ఉత్తరీయాన్ని భుజాన వేసుకున్నాడు. నీళ్ల బాటిల్ అందుకుని కొద్దిగా మంచినీళ్లు తాగాడు. తన చేతి సంచిని అందుకుని భుజాన వేసుకున్నాడు. అత్యవసరమైన మందులు ఆ సంచిలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఆయన పాసేజీలోకి వచ్చేసరికి పక్క బ్లాకులో శిష్యులు గణపతి, చలపతి గాఢ నిద్రలో కనిపించారు. ఆ బ్లాక్ దాటి ముందుకు సాగాడు. అప్పటికే మధ్య బ్లాకు వద్ద కొంతమంది గుమిగూడి ఉండటం గమనించి వేగంగా ముందుకు వెళ్ళాడు. అడ్డుగా ఉన్న వాళ్ళని తప్పించుకుని ఆయన లోపలికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. అన్నను పట్టుకుని కూర్చుని కన్నీళ్లతో చూస్తున్నాడు గౌతమ్. సిద్ధు స్పృహలో లేనట్లు కనిపిస్తున్నాడు. ఆగకుండా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి అతనికి. భావన భర్తను పట్టుకుని విలపిస్తూ ఏదో ఒకటి చేసి బిడ్డను కాపాడమని వేడుకుంటోంది. నిస్సహాయంగా కన్నీళ్లతో నిలబడి దీనంగా చూస్తున్నాడు ఆదిత్య ప్రసాద్. ఆ కుటుంబంతో పరిచయం గాని ఏ విధమైన సంబంధం గాని లేని వ్యక్తి డివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు. తనకున్నది డాక్టర్ పేషెంట్ సంబంధం మాత్రమే. ఆపదలో ఉన్న తన కొడుక్కి ఏ వైద్య సహాయం అందించలేని దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఆ దంపతులు. గోస్వామి గారు రోగిని నిశ్చింతగా చూస్తూ, అమ్మ తప్పుకోండి, మీ బిడ్డకి ఏమి కాదు, కాసేపు మీరంతా స్థిమితంగా ఉండండి అంటూ అందరినీ దాటి సిద్ధు ముందుకు వెళ్లి నిలబడ్డాడు ఆయన. కష్టకాలంలో తమకు ఊరట చెబుతూ ఆదుకోవడానికి ధైర్యంగా వచ్చింది ఎవరా అని అంతా ఆయన్ని చూస్తున్నారు. ఎవరిని ఆయన పట్టించుకోలేదు. తనని తాను పరిచయం చేసుకోలేదు. వారి వివరాలు అడగలేదు. రోగి శిరస్సున కుడిచేయి ఉంచి కళ్ళు మూసుకుని ఆది వైద్యుడు ధన్వంతరిని తలుచుకున్నారాయన. అత్రి మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క తేజాన్ని 10 భాగాలుగా చేసి పాలకడలిలో ఉంచగా ఆ తేజాన్ని బయటకు తీయడం కోసమే క్షీరసాగర మదనం జరిగింది. లక్ష్మీదేవి, చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, పాలకోట విషం, అమృతం, ఇలా విష్ణు తేజం 10 విధములుగా బయటకొచ్చింది. ఆ విష్ణు తేజంలోని ఒక అంశమే ధన్వంతరిగా అమృత కలశంతో పాలకడలిలో నుండి ఉద్భవించాడు దైవ వైద్యుడైన ధన్వంతరి. ఇతడే ఆది వైద్యుడు. నమామి ధన్వంతరి ఆదిదేవం సురాసురైర్వందితం పాదపద్మం లోకో జరా రుగ్మయ మృత్యునాశనం దాతా రమీసం వివిధౌషధీనాం. లోకంలో ముసలితనము, రోగము, మృత్యువులను నాశనం చేయువాడు, దేవతలు, రాక్షసులు కూడా నమస్కరించే పాదపద్మములు కలిగినవాడు, వివిధ ఔషధాలను అందించే లక్ష్మీ వల్లభుడు అయిన ఆదిదేవుడు ధన్వంతరికి నమస్కరిస్తున్నాను అంటూ శ్లోకపూర్వకంగా ముందుగా ధన్వంతరిని తలుచుకున్నారు గోస్వామి. తర్వాత సకల జీవుల్ని కాచే నందివాహనుడైన సదాశివుణ్ణి, ఆ తరువాత ఆయుర్వేద విద్యను అందించిన పూర్వీకుల్ని, చివరగా తన గురుదేవుడైన భరద్వాజ సదానంద యోగిని తలుచుకుని కళ్ళు తెరిచి ఆయుష్మాన్ భవ అంటూ సిద్ధును మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అతని శిరస్సు నుంచి చేయి వెనక్కి తీశాడు. అంతా ఆశ్చర్యంతో ఆయన్నే చూస్తున్నారు. ఎవరి మహానుభావుడు ఈయన? ఆ యువకుని రోగాన్ని పోగొట్టగలడా? చూస్తుంటే ఆ యువకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టే ఉన్నాడు. ఈ మహానుభావుడు అతన్ని రక్షించగలడా? అందరిలోనూ తెలియని ఉత్కంఠ, ఉద్వేగపూరితమైన క్షణాలవి. ఏం జరగనుందో తెలియని పరిస్థితి. ఆదిత్య ప్రసాద్ దంపతులకైతే ఆయన్ని చూడగానే తన బిడ్డను కాపాడటం కోసం ఆ 7 కొండలవాడే ఈ రూపంలో తమ ముందు ప్రత్యక్షమయ్యాడా అనిపించింది. ఎవరి భావోద్వేగాలతోనూ పని లేదన్నట్లుగా
దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు స్థిమితంగా సిద్ధు పక్కన కూర్చుని చెయ్యి అందుకుని నాడి చూశారు. 3 నిమిషాల తర్వాత ఏదో అర్థమైనట్లుగా తల పంపించాడు ఆయన. సిద్ధు కింద కనురెప్పల్ని తీసి 10 క్షణాలు గమనించాడు. అంతే. ఇంకేమీ పెద్దగా రోగిని పరీక్ష చేయలేదు. తన భుజాన ఉన్న సంచిని అందుకున్నాడు. ఆయన ఏం చెయ్యబోతున్నాడో తెలియక ఆతృతగా ఎదురు చూస్తున్నారంతా. సంచిలోంచి వెతికి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా తీశాడు. ఆ బాక్స్ తెరచి అందులో నుంచి చిన్న చిన్న పొట్లాలలో ఉన్న వాటిల్లో ఓ పొట్లాన్ని అందుకుని బాక్స్ని యథాతథంగా మూసి వేసుకున్నాడు. పొట్లం విప్పగా అందులో రాగి రంగులో నయా పైసంత పౌడర్ ఉంది. బాబు, నీ పేరేమిటి? గౌతమ్ని అడిగాడు ఆయన. నా పేరు గౌతమ్. వీడు మా అన్నయ్య సిద్ధార్థ. కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు గౌతమ్. ఏం భయం లేదు. ఓసారి అతని తలని గట్టిగా పట్టుకో అని అన్నాడు. ఆయన చెప్పినట్టే తలను గట్టిగా పట్టుకున్నాడు గౌతమ్. సిద్ధు కింద దౌడను ఎడమ చేత్తో పట్టి లాగి నోరు విడదీసి కాగితం పొట్లంలోని కొద్దిపాటి పౌడర్ను అతని నాలుక మీద పోసి నోరు మూశారు గోస్వామి గారు. ఆ పౌడర్లో ఉన్న విశేష గుణం ఏమిటో గాని అది నాలుక మీద పడిన 10 క్షణాల్లోపే విచిత్రంగా సిద్ధుకి ఎక్కిళ్ళు రావడం పూర్తిగా ఆగిపోయాయి. పెద్దగా దగ్గి అప్పుడే స్పృహలోకి వస్తున్నట్లు కనురెప్పలు ఆర్చి చుట్టూ అందర్నీ చూశాడు. 3 గుక్కలు మంచినీళ్లు తాగాడు. ముందులా ఇప్పుడు నోటి నుండి ద్రవం కారడం ఆగిపోయింది. గౌతమ్ టవలందుకుని సిద్ధు ముఖాన్ని మెడను తడి లేకుండా తుడిచాడు. ఈ లోపల ఓసారి సిద్ధు షర్టు పైకి లేపి అతని పొట్ట భాగాన్ని అరిచేత్తో ముందుగా అదిని చూసి తల పంకించారు గోస్వామి గారు. ఆ పైన సిద్ధు బొగ్గలు తట్టాడు. బాబు, నా మాటలు వినపడుతున్నాయా? నీ పేరేమిటి? వాత్సల్యంగా అడిగాడు ఆయన. కనురెప్పలు ఎత్తి ఆయన వంక చూశాడు సిద్ధు. సిద్ధు అంటూ బదులిచ్చాడు. నూతులోంచి వస్తున్నట్లు చాలా బలహీనంగా ఉంది ఆ గొంతు. నీరసంగా ఉంది కదూ, పడుకుంటావా? తిరిగి అడిగాడు ఆయన. అవునన్నట్లుగా తల్లిపాడు సిద్ధు. ఆకలిగా ఉందా అని అడిగాడు. లేదు అని చెప్పాడు. ఈసారి సంచిలోంచి ఓ ప్లాస్టిక్ సీసా తీశాడు. అందులోంచి నల్లగా గురుబింద గింజ ప్రమాణంలో ఉన్న చిన్న గుళికను తీశాడు. నోరు తెరవమని సిద్ధు అంగట్లో ఉంచి దానిని మింగమని చెప్పాడు. మింగిన వెంటనే 2 బుక్కలు మంచినీళ్లు తాగించాడు. పడుకో, ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఉదయం లేవగానే కాస్త ఆకలి పుడుతుంది గౌతమ్. ఇతన్ని పడుకోబెట్టు అంటూ తను లేచి నిలబడ్డాడు ఆయన. గౌతమ్ జాగ్రత్తగా సిద్ధును పడుకోబెట్టి తలదిండు సర్దాడు. ఇదంతా చూస్తున్న భావనకు ఆయన పైన అపారమైన నమ్మకం, గౌరవం ఏర్పడిపోయాయి. ఉన్నట్టుండి ఆయన పాదాల మీద వాలిపోతూ, స్వామి, తమరెవరో తెలియదు. కష్టంలో ఉన్న మా వద్దకి పిలవకుండానే ఆపద్బాంధవుడిలా వచ్చారు. మీరే నా బిడ్డను కాపాడాలి అంటూ కన్నీళ్లతో వేడుకుంది. లే తల్లి, ఏడవకు. నీ బిడ్డకి ఏమీ కాదు. నా మీద నమ్మకం ఉంచండి. నన్ను నమ్మండి. కూర్చోండి, మీరంతా కూర్చోండి అని చెప్పాడు. ఆదిత్య ప్రసాద్ భావనం లేపి తన పక్కనే గట్టి మీద కూర్చోబెట్టాడు. గోస్వామి గారు సిద్ధు పక్కన అదే బెర్త్ మీద ఒదిగి కూర్చున్నారు. అప్పటికి నౌకరు మల్లేశంకు కాస్త ధైర్యం చిక్కింది. వెళ్ళండయ్యా, వెళ్ళండి అంటూ నిలబడి చోద్యం చూస్తున్న వాళ్ళని అదిలించి పక్కకు పంపించేశాడు. రైలు కొద్దిపాటి వేగంతో పరుగు తీస్తూనే ఉంది. బయట వర్షం తగ్గుముఖం పట్టింది. నా పేరు ఆదిత్య ప్రసాద్. ఈవిడ నా భార్య భావన. వాళ్ళు నా కొడుకులు. పెద్దవాడు సిద్ధు, రెండోవాడు గౌతమ్ అంటూ తన కుటుంబాన్ని ఆయనకు పరిచయం చేసుకున్నాడు. మర్యాద పూర్వకంగా ఆ పెద్ద ఆయనకు చేతులు జోడించి నమస్కరించాడు గౌతమ్. మీది హైదరాబాద్ కదూ? భావన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అడిగారు గోస్వామి గారు. అవును స్వామి, ఆ కంపెనీలన్నీ మావే అని చెప్పాడు ఆదిత్య ప్రసాద్ వినయంగా. మీ గురించి విన్నాను. నన్ను దివోదాస ధన్వంతరి దీక్షిత్ అంటాడు. భద్రాచలం నుండి 70 కిలోమీటర్లు వెళితే అగ్నిగుండం అనే గిరిజన తాండా ఉంది. దాని సరిహద్దుల్లోనే ఆ ఆయుర్వేద వైద్యశాల. విన్నాను స్వామి. గోస్వామి గారి ఆధ్వర్యంలో ఆ ఆశ్రమం నడుస్తుందని విన్నాను. ఆ గోస్వామిని కూడా నేనే అన్నాడు చిరునవ్వుతో. నా అసలు పేరు దివోదాస ధన్వంతరి దీక్షిత్. ఆశ్రమంలో గో సంరక్షణ చేస్తున్నందున స్థానికులు నన్ను గోస్వామి అంటారు. పేరుదేముందిలే, దైవ కృప. మీ కొడుకులకి పెళ్లిళ్ళయ్యాయా? సిద్ధుకి పెళ్ళయింది, గౌతమ్కి మాత్రం ఇంకా పెళ్లి కాలేదు అని గోస్వామి గారికి చెప్పారు. కోడలు మీ వెంట రాలేదా? ఆ ప్రశ్నకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. కారణాలు చెప్పడం ఇష్టం లేక రాలేదు స్వామి అని బదులిచ్చి ఊరుకుంది భావన. సరే, సిద్ధు ఎంతకాలంగా ఇలా ఉంటున్నాడు? 2 మాసాలు అవుతుందంటూ జరిగినదంతా క్లుప్తంగా వివరించాడు ఆదిత్య ప్రసాద్. చాలా ఖర్చు పెట్టాం.
వ్యాధి అంతు చెక్కడం లేదు. అమెరికా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ లోపల ఓసారి తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని మా కష్టాన్ని మొరపెట్టుకుందామని బయలుదేరొస్తున్నాం అన్నాడు. మీకు శుభం జరుగుతుంది, కంగారు పడకండి. నాకు సందేహం ఉంది. అది తీరిపోతే వ్యాధి నిర్ధారణ అయినట్లే. నే చెప్పే వరకు మీరెవ్వరూ కాఫీ టీల వంటివి తీసుకోకండి అంటూ సలహా ఇచ్చారు గోస్వామి గారు. అప్పటికి 5 దాటింది సమయం. బయట వర్షం నిలిచింది. తూర్పున తొలి వెలుగులు గోచరిస్తున్నాయి. రైలు వేగం తగ్గుతోంది. ఏదో స్టేషన్ దగ్గర పడుతోంది. గౌతమ్, నువ్వు అలా వెళ్ళి బెర్త్ నంబర్ 6, 7లో నా శిష్యులు గణపతి, చలపతి ఉంటారు. నిద్రలేపి నేను రమ్మన్నానని చెప్పి తీసుకురా అన్నాడు గౌతమ్తో. వెంటనే అటుగా వెళ్ళాడు గౌతమ్. మీ కొడుకులిద్దరికీ బుద్ధ భగవానుడి పేర్లు పెట్టారు, విశేషం ఏమైనా ఉందా? ఆదిత్య ప్రసాద్ని అడిగాడు. ప్రత్యేకించి ఏమీ లేదండి. నాకు బుద్ధుడి అహింసా సిద్ధాంతం, ఆయన బోధనలు చాలా ఇష్టం. అందుకే వీళ్ళిద్దరికీ ఆ శాంతమూర్తి పేర్లే పెట్టుకున్నాను. నా భార్య మాత్రం బాలాజీ భక్తురాలు అని వివరించి చెప్పాడు ఆదిత్య ప్రసాద్. దైవానుగ్రహం ప్రతి ఒక్కరికి అవసరం. భక్తి ముక్తికి మార్గదర్శనం. సాధారణంగా గత జన్మ పాపాలు, గ్రహ బాధల మూలంగా మనిషికి శరీర బాధలు, రోగాలు సంక్రమిస్తాయి. అయితే సిద్ధు రోగానికి అవేమీ కారణం కాదని మాత్రం అనిపిస్తోంది. ఎప్పుడో గాని నేను ఆశ్రమం వదిలి బయటకు రాను. చాలా ముఖ్యమైన 2 పనుల మీద బయలుదేరి హైదరాబాద్ వచ్చాను. ఆ పని ముగించుకొని ఇప్పుడు శిష్యులతో గూడూరు వెళుతున్నాను. రేపటికి నేను భద్రాచలం చేరుకోవాలి. అనుకోకుండా మిమ్మల్ని ఇలా రైల్లో కలుసుకోవడం కాకతాళీయమైనా ఇందులో ఏదో దైవఘటన ఉందని నా మనసు కనిపిస్తోంది అంటూ హుందాగా నవ్వారు దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు. అంతలో శిష్యులు గణపతి, చలపతి గౌతమ్ వెంట బయలుదేరి అక్కడికొచ్చారు. వాళ్ల ముఖాల్లో నిద్రమత్తు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైలు ఆగుతున్నట్లుగా ఉంది. మీరు అలా ప్లాట్ఫామ్ మీదకెళ్ళి దగ్గరలో ఏదన్నా పత్తి చెట్టు ఉందేమో చూసి ఆకులు కోసుకురండి అని వాళ్ళిద్దరికీ పని చెప్పాడు. రైలు ప్లాట్ఫామ్ ముందుకొచ్చి ఆగింది. గణపతి, చలపతి రైలు దిగి వెళ్లారు. వారి వెనకే గౌతమ్ కూడా వెళ్ళాడు. కిటికీ అద్దం లేపి బయటకు చూశాడు ఆదిత్య ప్రసాద్. వర్షం మాత్రం పూర్తిగా నిలిచిపోయింది. రాత్రంతా కురిసిన వానకు తడిసిన నేల, చెట్లు, ఆకులు మరింత పచ్చగా మెరుస్తున్నాయి. తొలి వెలుగులో పరిసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైలు మధుర స్టేషన్లో ఆగినట్లుగా గ్రహించాడు. ఎక్కడ ఉన్నాం అడిగారెవరో. ఇంకా మధుర వద్దే ఉన్నాం చెప్పారొకరు. చూసారా, ఈ టైంకి గూడూరు దాటిపోవలసిన రైలు ఇంకా విజయవాడ చేరుకోలేదు. మనం ఎంతో సాధించాం, కానీ ప్రకృతిని మాత్రం జయించలేకపోతున్నాం. మనిషి ఒకటి కలిస్తే దైవం మరొకటి కలుస్తాడంటారు. ఇందుకే అంటూ అందరినీ చూస్తూ దరహాసం చేశారు ఆయన. ప్లాట్ఫామ్ మీదకు అడుగు పెట్టాడు గౌతమ్. రాత్రంతా సరిగా నిద్రపోలేదు. కళ్ళు మండుతున్నాయి. ఆకాశంలో ఇంకా నల్ల మబ్బులు అలాగే ఉన్నాయి. ఇంకా బలమైన గాలి తొమ్మెరలు వీస్తున్నాయి. ఎటు చూసినా వాననీరు కనిపిస్తోంది. చలి వాతావరణం. గౌతమ్ 6 అడుగుల పొడవు, తగిన లావు, దబ్బపండు రంగు, వంకీల జుట్టుతో ఆకర్షించే రూపంలో ఉన్న అందమైన యువకుడు. ఆ పైన డబ్బు ఇచ్చే సహజమైన దర్పం, హుందాతనం అతడిలో స్పష్టంగా కనిపిస్తాయి. ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన అతన్ని చాలా మంది యువతులు దొంగచూపులు చూస్తున్నారు. అప్పటికే గణపతి, చలపతి ఇద్దరూ గురువు గారు అప్పగించిన పని మీద ప్లాట్ఫామ్ చివరి వరకు వేగంగా నడిచిపోతున్నట్లుగా దూరంగా కనిపిస్తున్నారు. చాలా మంది బ్రష్లు పుచ్చుకుని రైలు దిగి వాటర్ కోసం గాలిస్తున్నారు. దగ్గరలో ఉన్న నీళ్ల పంపు వద్దకెళ్లి ముఖం కడుక్కున్నాడు గౌతమ్. టిఫిన్లు అమ్మే కుర్రాళ్ళు బోగీల వెంట పరుగులెడుతూ రైలు ఇంకో గంట వరకు కదలదని ప్రయాణికులు. రైలు దిగి టిఫిన్లు తీసుకోవచ్చని అరుస్తున్నారు. ఏం జరిగిందో అర్ధనష్ట దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేశాడు గౌతమ్. ఎగువన రాత్రి కురిసిన భారీ వర్షానికి ట్రాక్ దెబ్బతిందట. యుద్ధ ప్రాతిపదికన బాగు చేయిస్తున్నారు. అది పూర్తయితే గాని రైలు కదలదట. టైం పడుతుందని తెలిసింది. కాఫీ తాగాలని ఉన్నా ఏమి తీసుకోవద్దని గోస్వామి గారు చేసిన హెచ్చరిక గుర్తొచ్చి వెనక్కి వచ్చేశారు. బయలుదేరటానికి ఇంకో గంట పడుతుందంటూ విషయాన్ని అందరికీ చెప్పాడు. పత్తి ఆకుల కోసం వెళ్లిన గణపతి, చలపతి ఇద్దరు 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు. గురువు గారి ఆదేశం మేరకు గణపతి పత్తి ఆకులను బాగా నలిపి రసం తీసి ఆదిత్య ప్రసాద్ కుటుంబ సభ్యులందరి కుడి చేతి చాటమని అరచేతిలో రసం పోశాడు. సిద్ధును కూడా లేపి కూర్చోబెట్టి అతని చేతిలోనూ రసం పోశాడు. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన అది. అక్కడున్న వాళ్ళెవరూ కళ్ల ముందు జరిగిన దృశ్యాన్ని నమ్మలేకపోయారు కొద్ది క్షణాల పాటు. ఆదిత్య ప్రసాద్, భావన, గౌతమ్
ముగ్గురి అరచేతుల్లోనూ పోసిన పసరులో ఎలాంటి మార్పు లేదు, కానీ ఒక్క సిద్ధు అరచేతిలోని పసరు మాత్రం కొద్ది క్షణాల్లోనే పిసర్లుగా విరిగిపోయింది. అది చూసి తన అనుమానం తీరినట్లుగా తల పంపించారు గోస్వామి గారు. మీ చేతులు కడుక్కుని కాఫీ టిఫిన్లు తీసుకోవచ్చు. ఆదిత్య ప్రసాద్ గారు, మీరు అలా ప్లాట్ఫామ్ మీదకి రండి, మాట్లాడుకుందాం అంటూ లేచి శిష్యులతో తమ బెక్కల వైపు వెళ్ళిపోయారు ఆయన. సిద్ధుకు వచ్చిన జబ్బు ఏమిటో ఆయనకు అర్థమైందని తెలిసినా అదేమిటో అడిగి తెలుసుకునే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా ఆయన లేచి వెళ్ళిపోయారు. ఏమైనా సిద్ధు బాగుపడతాడనే ధైర్యం రావడంతో అంతా స్థిమితపడ్డారు. చెప్పినట్లే సరిగ్గా పావుగంట తర్వాత రైలు దిగి వెళ్లి ఆచార్య గోస్వామి గారిని కలిశాడు ఆదిత్య ప్రసాద్. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కొద్ది దూరం నడిచి అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. సిద్ధుకు వచ్చిన జబ్బు గురించే ఆయన ఏదో చెప్పబోతున్నాడని ఊహించాడు ఆదిత్య ప్రసాద్. ఏం చెప్తారో, ఎలాంటి మాట వినాల్సి వస్తుందోనని కలవరపడుతున్నాడు ఆయన. నిజానికి ఈ విషయాలు ఎవ్వరూ వినకూడదనే ఉద్దేశంతోనే గోస్వామి గారు కూడా అతన్ని బయట కలుసుకుందాం అని చెప్పారు. ఆయన ఏం చెప్తాడోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు ఆయన. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. చెడు కాలం దాపురించినప్పుడు అన్ని చెడ్డ ఆలోచనలే వస్తాయట అంటూ పొడిగా తగ్గి భుజం మీద ఉత్తరీయాన్ని సరిచేసుకున్నారు గోస్వామి గారు. ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూశాడు ఆదిత్య ప్రసాద్. ఇప్పుడు చెప్పిన శ్లోకం ఆ కాలం ఈ కాలం అని లేకుండా అన్ని యుగాలకు వర్తించే అద్భుత శ్లోకం. చెడ్డ ఆలోచనలతో ఇతరులకు చెడుపు చేయబోయే తామే నాశనమైపోయే వాళ్ళు సురాసురుల్లోనూ మానవుల్లోనూ కూడా ఉన్నారు. కలియుగం 5000 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అనేక వింతలు పుడతాయని విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తమ కాలజ్ఞానంలో చెప్పారు. ఆ వింతలన్నీ ఈ రోజుల్లో చూస్తున్నాం. లోకంలో భక్తి పెరిగింది, దానితో పాటు నేరాలు పెరిగాయి. చేయాల్సిన పాపాలన్నీ చేసేస్తూ దేవుడి దర్శనంతో ఆ పాపాలన్నీ కడిగేసుకోవాలని చేస్తున్నారు. స్వార్థం, బంధుప్రీతి, ఈర్ష్య, అసూయ, ద్వేషం, మదం, మాత్సర్యం ఇత్యాది గుణాలతో మనిషి మానసిక రోగిగా మారిపోయి పాపాలు చేస్తున్నాడు. సాటి మనిషిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు. పాపభీతి నశించిపోతోంది. ఒక మనిషి అభివృద్ధిని, సుఖ సంతోషాలను చూసి ఓర్వలేనివాడు నమ్మకంగా ఉంటూనే తడిగుడ్డతో గొంతుపోయాలని చూస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు. నాకు విషయం చెప్పండి. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? చాలా మృదువుగా అడిగాడు ఆయన. వృత్తి వ్యాపారాల్లో పోటీ సహజం స్వామి, కానీ వ్యక్తిగతంగా నాకు శత్రువులు అంటూ ఎవరూ లేరు. దాయాదుల పోరు కూడా లేదు. వెంటనే ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు ఆదిత్య ప్రసాద్. పోనీ మీకు ఇష్టలుగా ఉంటూనే మీరంటే గిట్టని వాళ్ళు ఉన్నారా? మరో ప్రశ్న అడిగారు ఆయన. బాగా ఆలోచించి చెప్పండి అంటూ తిరిగి తనే హెచ్చరించాడు. కాసేపు ఆలోచించి తల అడ్డుగా ఉంటాడు ఆదిత్య ప్రసాద్. ఆయన ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడో తెలియక అంతరంగంలో ఆందోళన పడుతున్నాడు. నాకు తెలిసి ఎవరు లేరు అన్నాడు పొడిగా. పోనీ సిద్ధుకి అతని మిత్రవర్గంలో ఎవరన్నా గిట్టని వాళ్ళు ఉన్నారా? మళ్ళీ ప్రశ్నించాడు ఆయన. తెలియదు స్వామి, నాకు తెలిసి వాళ్ళంతా మంచి వాళ్ళే. ఒకవేళ సిద్ధుకి ఎవరితోనైనా శత్రుత్వం ఉందేమో, నాకైతే తెలియదు. క్షమించండి స్వామి, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? ఆతృతను అణుచుకోలేక అడిగేశాడు. భారంగా నిట్టూర్చారు గోస్వామి గారు. తలతిప్పి ఆదిత్య ప్రసాద్ వంక చూశాడు. మీ అబ్బాయికి సహజ సిద్ధంగా వచ్చిన రోగం కాదిది. అతనికి పెట్టుమందు తగిలింది చెప్పాడు. ఆ మాట వినగానే ఉలిక్కి పట్టాడు ఆదిత్య ప్రసాద్. పెట్టుమందు? నమ్మలేకపోతున్నాను. ఎప్పుడో నా చిన్నప్పుడు విన్న మాట ఇది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మందులు మాకులు ఉన్నాయా? నమ్మలేనట్లుగా కలవరపడుతూ అడిగారు ఆయన. ఉన్నాయి, చూస్తున్నారుగా. సిద్ధుకు తగిలిన దెబ్బ అదే. సిద్ధు అంటే గిట్టని వాళ్ళు నమ్మకంగా అతనితో సన్నిహితంగా ఉంటూనే ఆ మందుని తినే వస్తువు దేంట్లోనో కలిపి అతనికి తినిపించారు. తిన్న 1-2 రోజుల నుంచే ఆకలి మందగిస్తుంది. భోజనం సహించదు. ఏ పని మీద ధ్యాస ఉండదు. నెల తిరిగేసరికి ఆకలి పూర్తిగా మందగిస్తుంది. మనిషి నెత్తురు లేనట్లుగా కాలిపోతాడు. ఒక్కోసారి బలవంతంగా తినిపించినా వాంతైపోతుంది. కడుపులో ఏదో బరువుగా ఉన్నట్లుంటుంది. నిద్రపోతే పీడకలలు భయపెడుతూ ఉంటాయి. తనకేం జరుగుతుందో అర్థం కాక మానసిక ఆందోళన, భయం అధికమవుతాయి. ఒంటరిగా ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. చికాకు, కోపం ఎక్కువైపోతాయి. పరధ్యాసగా ఉంటారు. రాను రాను గంటల తరబడి ఒంటరిగా కూర్చుండిపోతూ ముఖం మీద ఏగలు ముసురున స్పృహ ఉండదు. నోటి నుండి చొంగ కారుతుంది. క్రమంగా నీరసించిపోతాడు. గోస్వామి గారి మాటలు వింటూ అప్రతిభుడయ్యాడు ఆదిత్య ప్రసాద్. అంతా చూసినట్టుగా
సిద్ధుకి ఏర్పడిన లక్షణాలన్నీ పోసగుచ్చినట్టు వివరిస్తుంటే తన చెవులు తానే నమ్మలేకపోయాడు అతను. అవును, అవును స్వామి, మీరు చెప్పినదంతా నిజంగానే జరిగింది అంటూ కన్నీళ్లతో ఆయన చేతులు పట్టుకున్నాడు అర్థిస్తున్నట్లుగా. 3 మాసాల్లో సిద్ధు ఇలా అంతు చిక్కని వ్యాధితో మరణించేలా మందు పెట్టారు. 2 మాసాలు గడిచిపోయాయి. ఇక నెల రోజులు మాత్రమే టైం ఉంది. అతన్ని మీరు అమెరికా తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. నేను మీకు మాటిస్తున్నాను, భయపడకండి. సిద్ధుని మా ఆశ్రమానికి తీసుకురండి. మందు కక్కించి అతన్ని ఆరోగ్యవంతుడిగా చేసే పూచి నాది చెప్పారు గోస్వామి గారు. అలాగే, ఇప్పుడే మేము భద్రాచలం బయలుదేరుతాం అన్నాడు ఆదిత్య ప్రసాద్. వద్దొద్దు, తొందరపడక్కర్లేదు. మీరు నిశ్చింతగా తిరుమల చేరుకుని సకుటుంబంగా వెంకన్నను దర్శనం చేసుకోండి. నేటికి 3వ రోజున మా ఆశ్రమానికి రండి చాలు. ఈ లోపల సిద్ధుకి కాస్త స్వస్థత చేకూరడానికి నేనిచ్చే మందులు 2 పూటలా వాడండి. సిద్ధుకి ఘనాహారం ఇవ్వద్దు, అరగదు, ఎమడదు. ద్రవ రూపంలో ఉండే పళ్ల రసం, మజ్జిగ లాంటివి మాత్రమే ఇవ్వండి. మరీ నీరసించిపోకుండా ఉంటాడంటూ ఏం చెయ్యాలో వివరించాడు ఆయన. తిరిగి తనే మరో ముఖ్య విషయం కూడా చెప్పాడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ అబ్బాయికి శత్రువులెవరో ఇంకా తెలియదు. మందు పెట్టిన వాళ్లే మీ అబ్బాయి శత్రువు అయి ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అబ్బాయికి మందు పెట్టిన విషయం, మీరు మందు కక్కించడానికి తీసుకువెళ్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మందు పెట్టిన వారికి అస్సలు తెలియకూడదు. తెలిస్తే మందు పెట్టిన చేత్తోనే చేత బోర్లం చేస్తారు. అలా చేస్తే మందు కక్కించడం అసాధ్యమైపోతుంది. మీరు గుర్తుంచుకుని తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నాడు. తప్పకుండా స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాం. కానీ ఆ పెట్టి మందు అంటే ఏమిటి అనుమానంగా అతన్ని అడిగాడు ఆదిత్య ప్రసాద్. వినటానికి ఇది చాలా చిన్న విషయంగా ఉంటుంది, కానీ ఇది ఎంత ప్రమాదకర ప్రయోగమో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. పెట్టుమందంటే గిట్టని వాళ్లకి మందు పెట్టడం. విషం పెడితే ఒక్కసారిగా చనిపోతారు. ఎవరు విష ప్రయోగం చేశారో వెంటనే తెలిసిపోతుంది. కాకుండా స్లో పాయిజన్లా కొన్ని మాసాలు అంతు చెక్కని రోగాన పడి చనిపోతే మందెవరు పెట్టారో తెలీదు. చేతులకు మట్టి అంటకుండా ఇష్టం లేని వాళ్ళని అంతం చేయటం కోసం ఇలాంటి మందుల్ని ఆశ్రయిస్తారు. వశీకరణాలు, మారక యోగాలు అంటే ప్రాణాంతకమైన యోగాలు, వికల్ప యోగాలు వంటి రహస్య యోగాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు గ్రంథస్థం కాలేదు. మారక యోగంలోని ఇలాంటి మందులు తయారు చేసే విధానాన్ని, వాడే ఔషధాల్ని, వాటిని కక్కించడానికి వాడే మందుల్ని కూడా రహస్యంగానే ఉంచుతారు వాళ్ళు. గురు శిష్య పరంపరగా వంశానుగతంగాను సంక్రమించే యోగ ప్రక్రియలవి. ఇలాంటి వైద్యాలు చేసే వాళ్ళని పూర్వం మందుల మరిడమ్మ అని, మందులోడని చిత్ర విచిత్ర నామాలతో పిలిచేవాళ్ళు. చెప్పడం ఆపారు గోస్వామి గారు. చెప్తూ ఆపిన ఆయన వైపు ఆదిత్య ప్రసాద్ భయోద్వేగంతో చూస్తున్నాడు. ఇటువంటి మందులు తయారు చేసిచ్చే వాళ్ళు ఇప్పుడు ఉన్నారంటారా? నమ్మలేనట్లుగా అడిగాడు. ఉన్నారు. ఎవరే పని చేసినా డబ్బు కోసమే కదా. ఏ విద్య పూర్తిగా అంతరించిపోలేదు. కోరిన డబ్బిస్తే ఇలాంటి మందులు తయారు చేసిచ్చే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ముందే చెప్పాను కదా, ఇవి రహస్య యోగాలు, చాలా ప్రమాదకరమైనవి. తెలిసినా చెప్పరు. నా జీవితంలో 40 సంవత్సరాల వరకు గురుసేవ చేసి ఆయుర్వేదాన్ని అభ్యసించాను. భారత రామాయణాలు, అష్టాదశ పురాణాలు, వేదాంగాలు చదివాను. ఎందరో సాధువుల్ని, తంత్రగాళ్ళని, మంత్రగాళ్ళని కలిసి వైద్య విద్యల్ని అభ్యసించాను. కానీ ఎన్నడూ నాకు తెలిసిన వైద్యాన్ని దురుపయోగం చెయ్యలేదు. రోగాన్ని తగ్గించే వైద్యుడికి ఆ రోగం ఎలా వస్తుందో కూడా తెలిసే ఉంటుంది. ఆ మందులో ఉన్న గుణం ఏంటంటే, దీని ప్రభావం చేత ఇందులో కలిపి పెట్టబడిందో ఆ పదార్థం కడుపులో అలాగే ఉండిపోయి జీర్ణం కాదు, జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇలాంటి కొన్ని రకాల మందుల్లో కడుపులో సన్నగా వేళ్లు పుట్టి అవి జీర్ణకోశంలోకి వ్యాప్తి చెంది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. మందు కక్కించిన తర్వాత ప్రత్యర్థి ఈ మందును ఎందులో కలిపి తినిపించాలో మనకు తెలిసిపోతుంది. సాధారణంగా వశీకరణ యోగాలు కానీ, మారక యోగాలు కానీ ప్రయోగించేది స్త్రీలే. నా వయసు 80 ఏళ్ళు. నాకు 40 దాటే వరకు పెళ్లి గురించి ఆలోచన లేదు. ఆలోచన వచ్చేసరికి పెళ్లి వయసు దాటిపోయింది. రోగుల వైద్య సేవలకే నా జీవితాన్ని అంకితం చేస్తూ బ్రహ్మచారిగానే ఉండిపోయాను. మా ప్రకృతి వైద్యశాల డబ్బు కోసం నడిపే ఆసుపత్రి కాదు. ధనవంతులు, పేదలు అనే భేదభావం లేకుండా అందరికీ ఉచితంగానే వైద్య సేవలు అందిస్తున్నాం. మీలాంటి ధనవంతులు ఇచ్చే విరాళాలు ఎందరో పేదలకు వైద్యానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓసారి మా ఆశ్రమానికి వస్తే మీకే అర్థమవుతుంది, వివరించారు గోస్వామి. అంతలో స్వయంగా
గౌతమ్ 2 ప్లేట్లలో టిఫిన్ తీసుకొచ్చి ఇద్దరికి అందించాడు. అతని వెనకే ఫ్లాస్క్లో టీ తీసుకుని నౌకరు మల్లేశం కూడా వచ్చాడు. అంతా కాఫీ టిఫిన్లు తీసుకున్న కొద్దిసేపటికే రైలు బయలుదేరుతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. అంతా రైలు ఎక్కేశారు. మధుర స్టేషన్ను వదిలి బయలుదేరింది రైలు. ఆ పగలంతా ముసురుగానే ఉంది. రైలు భారంగా ఒక్కో స్టేషన్ దాటుకుంటూ ముందుకు రాసాగింది. చెప్పినట్లుగానే దీవోదాస ధన్వంతరి దీక్షిత్ గారు, ఆయన శిష్యులు అంతా గూడూరు స్టేషన్లో దిగిపోయారు. దిగిపోయే ముందు ఆయన మరోసారి సిద్ధుని పరీక్షించి తగిన సూచనలు సలహాలు అందించారు. ఆదిత్య ప్రసాద్ బోగి దిగి ఆయన్ని సాగనప్పారు. దీక్షిత్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా 10 మంది స్టేషన్లో ఎదురు చూస్తున్నారు. వాళ్లతో వెళ్ళిపోయారాయన. రైలు బయలుదేరి తిరుపతి చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలైంది. ఆలస్యమైనప్పటికీ క్షేమంగా తిరుపతి చేరుకున్నందుకు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారంతా. అప్పటికి వాన కూడా తగ్గింది. ఆదిత్య ప్రసాద్ గారికి తిరుపతిలో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది. అక్కడ మేనేజర్ విశ్వనాథం ఆయన స్వయంగా ఆఫీస్ వ్యాన్ తీసుకుని స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. అంతా వ్యాన్లో బయలుదేరారు. సిద్ధు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కొండపైన చలి మరీ ఎక్కువగా ఉంటుంది, తట్టుకోలేడు. రాత్రికి గెస్ట్ హౌస్ లో ఉండి ఉదయం కొండపైకి వెళదామని ప్రపోజ్ చేసింది భావన. కొండపైన కాటేజ్ బుక్ చేసింది. సిద్ధు తట్టుకుంటానని ధైర్యం చెప్పడంతో ఇక సందేహించకుండా చీకటి పడే లోపే కొండపైకి చేరుకున్నారు. కాటేజీ వద్ద మెట్లు ఎక్కి 2nd ఫ్లోర్కి వెళ్లడం సిద్ధుకి ఏమాత్రం సాధ్యం కాలేదు. 4 మెట్లు ఎక్కగానే వెంటనే ఆగిపోయాడు. నా వల్ల కాదు, కాళ్ళు వణుకుతున్నాయి, గుండె దడబుడుతోంది అంటూ నిస్తేజంగా అక్కడే మెట్ల మీద కూర్చుండిపోయాడు. అన్నయ్య, చెప్తే వెనువు, నేనున్నాను కదా, నీకెందుకు శ్రమ అంటూ ముందుకొచ్చాడు గౌతమ్. సిద్ధుని పసివాళ్ళను ఎత్తుకున్నట్లుగా 2 చేతుల్లోనూ ఎత్తుకుని పైకి తీసుకొచ్చాడు. సిద్ధు కళ్ళల్లో నీళ్లు. ప్రేమగా తమ్ముడి జుట్టు నిమిరాడు. అన్నం జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు గౌతమ్. నౌకర్ మల్లేశం లగేజీని పైకి చేర్చాడు. రాత్రికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వచ్చాడు విశ్వనాథం. తెల్లవారుజామునే వచ్చి కలుస్తానంటూ బయలుదేరాడు. విశ్వనాథం మాట పిలిచాడు ఆదిత్య ప్రసాద్. చెప్పండి సార్, ఏం కావాలి అడిగాడు విశ్వనాథ్. ఎల్లుండి ఉదయానికి బెంగళూరుకి 4 ఎయిర్ టికెట్లు బుక్ చేయించు అన్నాడు. హైదరాబాద్ వెళ్ళరా? సిద్ధుని స్పెషలిస్టులకు చూపించాలి. బెంగళూరులో ఆ పని చూసుకున్నాక అట్నుంచి అటే హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఓకే సార్, టికెట్లు బుక్ చేస్తాను. వ్యాన్ తీసుకుని వెళ్ళిపోయాడు విశ్వనాథం. ఆ మాటలు విన్న భావన ఆశ్చర్యపోతూ వెంటనే అతని దగ్గరకు వచ్చింది. ఏ టికెట్లు ఎందుకు? మనం దీక్షిత్ గారి ఆశ్రమానికి వెళ్ళటం లేదా అడిగిందాను. ఆయన చిన్నగా నవ్వాడు. మన ప్రయాణం చాలా రహస్యంగా ఉంచటానికి ఈ ఏర్పాట్లు. టికెట్లు బుక్ చేస్తాం, కానీ విమానం ఎక్కం. విశ్వనాథన్కి ఎవరన్నా ఫోన్ చేసినా బెంగళూరు వెళ్తున్నామని చెప్తాడు. మందు తక్కించడానికి తీసుకెళ్తున్నారన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదని దీక్షిత్ గారు చెప్పారు కదా. అవును, మందు పెట్టిన మనిషికి అసలు తెలియకూడదని చెప్పారు అంటూ కొన్ని క్షణాలు అదోలా ఉండిపోయిందావిడ. ఏమైంది అడిగాడు. ఏం లేదు, నాకెందుకో కోడలు సులక్షణ మీద అనుమానంగా ఉంది. మనవాడు డైవర్స్ ఇవ్వనంటున్నాడని తనే మందు పెట్టి ఉండొచ్చని నాకు అనిపిస్తోంది అంటూ మనసులోని మాట చెప్పింది. చచ్చా, సులక్షణ మీద నాకు అనుమానం లేదు. ఆ పిల్ల పెంకిగటమే గాని మొగుడుకు మందు పెట్టేంత చెడ్డది కాదు. ఏమో, మనమంటే గిట్టని బంధువులు మిత్రులు చాలా మంది ఉన్నారు. ఎవరైనా పెట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడే మనం ఒక నిశ్చయానికి రావడం మంచిది కాదు. సిద్ధు వింటే బాధపడతాడంటూ భార్యను సమాధానపరిచాడు ఆయన. అంతా కాటేజీలో సెటిల్ అయ్యేసరికి 7 దాటింది సమయం. కొండపైన చలి బాగా ఉంది. సిద్ధికి రగ్గు తప్పాడు గౌతమ్. అతను బాధపడటం చూసి పక్కన కూర్చుని చెయ్యందుకున్నాడు. ఎందుకు దిగులు పడతావు? ఇక్కడి నుంచి సరాసరి అగ్నిగుండం ఆశ్రమానికి వెళుతున్నాం. దీక్షిత్ గారు నీకేం కాదని అభయం ఇచ్చారు. నిశ్చింతగా ఉండాలి. ఈ కన్నీరేమిటి అంటూ సిద్ధు కన్నీళ్లు తుడిచాడు. తమ్ముడు చేతిని గుండెల మీద ఆప్యాయంగా ఆంచుకుని బాధగా అతని వైపు చూశాడు సిద్ధు. నీకు తెలియదురా, నీ వదిన గుర్తొస్తోంది. సులక్షణకి నేనేం లోపు చేశాను? గుండెల్లో పెట్టుకుని ఆరాధించినందుక నాకు ఈ శిక్ష? భర్త కష్టంలో పాలు పంచుకోవడం భార్య ధర్మం కాదా? ఇలాంటి కష్ట సమయంలోనూ వెంట రాలేదంటే ఎంత నిర్దయగా ఉంటుందనుకోలేదు అన్నాడు. కన్నీళ్లు విండికి వస్తున్నాయి. అతని బాధ చూసి గౌతమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నయ్య, నువ్వు ఇలా వదిన కోసం బాధపడుతున్నావని తెలిస్తే మమ్మీ తిడుతుంది. ప్రేమను అపాత్రదానం చెయ్యకూడదు. అడిగితే తను డైవర్స్ కోరినప్పుడే ఇచ్చేసి ఉండాల్సింది. ఇష్టం లేని వాళ్ల మీద మక్కువ పెంచుకోవడం కన్నా బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. వదిన గురించి అంతా తెలిసి కూడా నువ్వు ఇలా బాధపడకూడదు. ముందు నీ ఆరోగ్యం కుదిరిపడాలి, తర్వాత ఏదైనా. నువ్వు ప్రశాంతంగా పడుకో అంటూ లేచి యువతలకు వచ్చేశాడు.
దేవస్థానం కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు చాలా మంది ఆదిత్య ప్రసాద్కి బాగా తెలుసు. ఆయన సకుటుంబంగా కాటేజ్కి చేరుకున్నారని తెలియగానే ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శించి వెళుతున్నారు. గౌతమ్కి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. సిద్ధు బాధపడటం చూసినప్పటి నుంచి మనసు వికలమైపోయింది. తల్లి భావనతో కాసేపు అలా బయటికి తిరిగి వస్తానంటూ చెప్పి జర్కిన్ వేసుకుని కిందకొచ్చేశాడు. తిరుమల కొండపైన విద్యుత్ దీపాలు సొగసులతో పట్టపగల్లా ఉంది. ఎటు చూసిన భక్తజన సందోహం, చెవులకింపుగా గోవిందనామస్మరణ. భక్తి భావంతో పులకిస్తూ స్వర్ణమయమై శోభిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని తిలకించి భక్తితో నమస్కరించాడు గౌతమ్. భూలోక వైకుంఠంలా ఉంది అంతటా. చలి చాలా అధికంగా ఉంది. ఆకాశంలోకి కారు మబ్బులు అలానే ఉన్నాయి. వర్షించే అవకాశం ఉంది. కొద్ది క్షణాలు భక్తి భావనలో పులకిస్తూ అలాగే ఉండిపోయాడు గౌతమ్. కానీ అంతలోనే ఆలోచనలు, ఒకటే ఆలోచనలు వద్దనుకున్నా ముసురుకుంటున్నాయి. జనాన్ని తప్పించుకుంటూ అలా నడిచిపోతూనే ఉన్నాడు. గమ్యం లేని నడక. అలా నడుస్తూనే ఆలోచనల్లో కూరుకుపోయాడు. ఏమిటి జీవితాలు? అన్నయ్యకు పెళ్లిగాక ముందు తమ కుటుంబం నందనవనంలా ఉండేది. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ సంతోషం, ఆనందం ఇప్పుడేవి? వదిన పాలు పెట్టగానే అవన్నీ ఆవిరైపోయాయి. తన తల్లికి భూదేవంత సహనం ఉంది. కోడల ఆగడాల్ని, అవమానాల్ని సహనంతో భరించిందామె. భార్య ప్రవర్తన బాగాలేదని తెలిసి కూడా ఆమెనే తలుచుకుని బాధపడే అన్న, భర్త క్షేమం పట్టని వదిన. ఏమిటి విషమ పరీక్ష? కరుణకు మారుపేరు స్త్రీ అంటారే, కానీ సులక్షణ ఎంతటి నిర్ణయురాలా? ఇలాంటి యువతులు కూడా ఉంటారా? అన్న భవిష్యత్తు ఏంటి? ఏం జరగనుంది? ఆలోచనల మధ్య తనకు తెలియకుండానే చాలా దూరం నడిచొచ్చేశాడు గౌతమ్. మెట్ల దారి వరకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక బండ మీద కూర్చున్నాడు. అక్కడికి దిగువన తిరుపతి వీధి లైట్లు నక్షత్రాల్లా మెరుపు మెరుపుమంటూ గోచరిస్తున్నాయి. ఘాట్ రోడ్డు వెంట కొండపైకి వస్తున్న వాహనాల హెడ్లైట్ల కాంతులు కనిపిస్తున్నాయి. ఇటు మెట్ల దారి వెంట నడిచి వస్తున్న భక్తుల గోవిందనామస్మరణ వినపడుతోంది. ఒకసారి ఫోన్ చేసి వదినతో మాట్లాడితే మనసు తగ్గి బయలుదేరి వస్తుందేమో. వదిన ఇక్కడికి వస్తే అన్నయ్య చాలా సంతోషిస్తాడు. గౌతమ్ మనసులో అకస్మాత్తుగా మెదిలిన ఆలోచన ఇది. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. రావాలనుకుంటే ఆమె బయలుదేరి రావచ్చు. జేబులోంచి సెల్ తీశాడు. అది స్విచ్ ఆఫ్ లో ఉంది. సెల్ ఆన్ చేశాడు. అయితే తను సులక్షణ్ నెంబర్ నొక్కేలోగా సెల్ రింగ్ అయింది. అవతల గౌతమ్ క్లోజ్ ఫ్రెండ్ దివాకర్ లైన్లో ఉన్నాడు. యారా దివాకర్, ఎక్కడున్నావు? అడిగాడు గౌతమ్. ఆ మాట అడగాల్సింది నేను, నువ్వెక్కడున్నావు? ఎదురు ప్రశ్నించాడు దివాకర్. తిరుపతి చేరుకునేసరికి సాయంత్రం 4 అయింది. ప్రస్తుతం కొండ మీద కాటేజీలో ఉన్నాం, చెప్పాడు గౌతమ్. అసలే గాలివాన్లో రైలు ప్రయాణం. అక్కడికి ఎలా చేరుకున్నారో ఏమిటో అని నేను ఇక్కడ కంగారు పడి చస్తుంటే నువ్వు చక్కగా సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి కూర్చుంటావా? ఉదయం నుంచి ఫోన్లు చేసి నా సెల్ ఫోన్ బటన్స్ కూడా అరిగిపోయాయి. అవతల హై పిచ్లో అరుస్తున్నాడు దివాకర్. సారీరా, రాత్రంతా ప్రళయంలో ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంది. నిద్ర సరిగా లేదు. అన్నయ్య పరిస్థితి బాగాలేదు. ఫోన్ సంగతే మర్చిపోయాను. ఓకేరా. ఇంతకీ సిద్ధు ఎలా ఉన్నాడు? పర్వాలేదు, సమాధానం ఇచ్చాడు. ఎప్పుడు వస్తున్నారు? అడిగాడు మళ్ళీ. రావడానికి 10 రోజులు పడుతుంది. అది అంటూ తమంతా తిరుపతి నుంచి భద్రాచలం అడవుల్లోని అగ్నికొండం ఆశ్రమానికి వెళ్లాలని చెప్పడానికి నోటి చివరికి వచ్చేశాయి మాటలు. కానీ ధన్వంతరి దీక్షిత్ గారు చేసిన హెచ్చరిక గుర్తొచ్చి ఆపేశాడు మిగిలిన మాటల్ని. ఏంట్రా నసుకుతున్నావు? 10 రోజులు తిరుపతిలో ఏం పని? అడిగాడు దివాకర్. ప్రత్యేక పూజలు ఏవో చెయ్యాలట, తప్పదు. ఎందుకు నీ సంగతి ఏంటి? నీ మీనాక్షి ఏమంటోంది? అడిగాడు అతను. నీ అవ్యక్త ఏమంటోందని అడగరాదు? తనేమీ ఆనదులే, నాకు తెలుసు. అదే మరి ఇవాళ నీ గురించి అడిగింది. నిజంగా అడిగిందా? ఏమంది? నీ ఫ్రెండ్ ఎక్కడా అని అడిగింది. ఊరెళ్ళావని చెప్పాను. దానికేమంది? ఆతృతగా అడిగాడు. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. 4 రోజులు ప్రశాంతంగా ఉంటాను, థ్యాంక్ గాడ్ అంది అంటూ నవ్వేశాడు దివాకర్. గౌతమ్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. గుండెల్లో ఎక్కడో కలుక్కుమన్న తీపి బాధ. 6 మాసాల క్రితం అతను తొలిసారిగా అవ్యక్తం చూశాడు. ఆమె దివాకర్ ప్రేమిస్తున్న మీనాక్షికి ఫ్రెండ్. తొలి చూపులోనే ఆమె రూపం తన గుండెల్లో ముద్రపడిపోయింది. ఆమె ఒక్క అందంలోనే కాదు, గుణంలో కూడా ఉన్నతమే. తెలుగింటి సాంప్రదాయ కుటుంబంలోని యువతికి ఉండవలసిన సకల శుభలక్షణాలు ఆమెలో ఉన్నాయి. అయితే ఆమె స్వభావం ముందే తెలిసినట్లు అవ్యక్త అని పెట్టారో ఏమో గాని ఈ రోజుకి తన మనసులో ఏముందో బయట పెట్టదు. పోనీ ఆశ వదులుకుందామంటే తాను కనిపించగానే ఆ సోగ కళ్ళతో మెరిసే మెరుపులు, గులాబీ రేకుల వంటి పెదవుల మీద పూసే చిరునవ్వులు,
ఆ చూపుల్లోని ఆరాధన తనని కట్టిపడేస్తాయి. ఈ రోజుకి తమ ప్రేమ కథ ఒక్కడుగు ముందుకేయలేదు. హలో హలో గౌతమ్, ఏ లోకంలో ఉన్నావు? ఇక్కడ నేను అరుస్తూనే ఉన్నా వినపడుతోందా? అవతల దివాకర్ ఫోన్లో అరుస్తున్నాడు. ఆలోచనల నుండి బయటపడ్డాడు గౌతమ్. ఓకేరా, తర్వాత ఫోన్ చేస్తాను బాయ్ అన్నాడు. అవ్యక్తికి ఏదన్నా చెప్పాలా? నేను ఎప్పుడూ తనక్షేమమే కోరుకుంటున్నానని చెప్పు అని చెప్పి లైన్ కట్ చేశాడు గౌతమ్. కొద్ది క్షణాలు అవ్యక్త గురించి ఆలోచనల్లో కూరుకుపోయాడు. వలచిన అమ్మాయిలో తన మీద వలుపు ఉందో లేదో తెలియకపోతే ఆ అబ్బాయి పడే వేదన ఊహాతీతం. ఆ ఆవేదనని కూడా తీపి బాధగా మలుచుకుని ఆ తృప్తిని అనుభవిస్తూనే ఉన్నాడు గౌతమ్. ఆలోచనల నుండి బయటపడేసరికి వదిన సులక్షణకు ఫోన్ చేయాలన్న సంగతి గుర్తొచ్చింది. వెంటనే సులక్షణ నంబర్కి ఫోన్ చేశాడు. 10 క్షణాల తర్వాత ఆమె లైన్లోకి వచ్చింది. బహుశా పబ్లో ఉందేమో. వెనక నుంచి నవ్వులు, కేరింతలు, లైట్ మ్యూజిక్ వినపడుతున్నాయి. వదిన, నేను గౌతమ్ని అని చెప్పాడు. 10 క్షణాలు అవతల మౌనం. మాట్లాడు వదినా, నా మాటలు వినపడుతున్నాయా? స్వరం పెంచి ఆమెను అడిగాడు గౌతమ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు గౌతమ్? మీరంతా తిరుపతి వెళ్ళలేదా? పొడిగా అడిగింది సులక్షణ. తిరుపతి నుంచే సమాధానం ఇచ్చాడు. పార్టీలో బిజీగా ఉన్నాను, త్వరగా చెప్పు అంది. ఆమె ధోరణి గౌతమ్కి చికాకు కలిగించింది. అయినా అవసరం తనది కాబట్టి సహనాన్ని వహించాడు. వదిన, అన్నయ్య పరిస్థితి ఏం బాగోలేదు. నీ గురించి చాలా బాధపడుతున్నాడు. నువ్వు దగ్గరలేవని దిగులుగా ఉన్నాడు. వాడికి సగం బలం నువ్వే వదిన. నువ్వు వెంటనే బయలుదేరి వస్తే సంతోషిస్తాడు అర్పించాడు. ఇది చెప్పడానికైనా ఫోన్ చేశావు అంది సులక్షణ. ప్లీజ్ వదిన, పరిస్థితిని అర్థం చేసుకో. కనీసం ఈసారైనా నా మాట విను మళ్ళీ అర్పించాడు గౌతమ్. హలో గౌతమ్, ఏం మాట్లాడుతున్నావు? ఐఆమ్ బిజీ. అయినా జబ్బు చేస్తే డాక్టర్లు నయం చేస్తారు, దేవుడు రోగాలు నయం చేస్తాడా? నీ పిచ్చి కాకపోతే తిరుపతి వెళ్ళమని నేను చెప్పానా? సిల్లి, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. నేను రాను, అర్థమైందా? నాకు వీలు కాదు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకు, బాయ్ అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేసింది సులక్షణ. తన ఆఖరి ప్రయత్నం కూడా విఫలమైపోయింది. ఎందుకు ఫోన్ చేశానో అనిపించింది. అలాగే శూన్యంలోకి చూస్తూ శిలలా కూర్చుండిపోయాడు. మనసంతా వేదనాభరితమైంది. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. ఇంతలో టక్ టక్ అంటూ వాన చినుకులు ముఖం మీద పడినాయి. గాఢమైన ఆలోచనల నుంచి బయటపడుతూ ఆకాశం వంక చూశాడు. ఉత్తరాన మెరుస్తోంది. దక్షిణాకాశం ఉరిమింది. టపటక చినుకులు రాలడం ఆరంభించాయి. వర్షం మొదలవుతోందని అర్థం కాగానే లేచి కాటేజ్ దిశగా నడక ఆరంభించాడు. వణికించే చలిగాలి, ఏకధారగా పడుతున్న వర్షం ఇప్పుడు అతన్ని బాధించడం లేదు. నిలువునా తడుస్తున్నాడు. ఈదురు గాలులు వేటిని అతడు లెక్కించే స్థితిలో లేడు. అన్న ఆరోగ్యం కన్నా ఇప్పుడు వదిన నిర్లక్ష్య ధోరణి అతన్ని అంతగా కలిచివేసింది. ఐహిక బంధాలతో సంబంధం లేని ఒక విరాగిలా ఆ జోరువానలో అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు గౌతమ్. కొండల వెంట ప్రతిధ్వనించింది ఉరుము శబ్దం. తన తల్లి గురించి తనకు బాగా తెలుసు. తన ముఖంలో ఉద్రిక్తత గాని అసహనం గాని కనిపిస్తే ఆమె వెంటనే పసిగట్టేస్తుంది. వదినకు ఫోన్ చేసిన విషయం తెలిస్తే బాధపడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు నార్మల్ గా ఉండటానికే ప్రయత్నిస్తూ అడుగుల వేగాన్ని పెంచాడు. రాత్రంతా కురుస్తూనే ఉంది వాన. తెల్లవారుజామున 3 గంటలకు కొంత తెలిపిచ్చింది. మాత్రం వీస్తూనే ఉన్నాయి. అంతటి చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు కొండ మీదకి చేరుకుంటూనే ఉన్నారు. భావన 4 గంటలకే నిద్రలేచింది. తలార అభ్యంగన స్నానం ఆచరించి రెడీ అవుతూ భర్తను కొడుకుల్ని నిద్రలేపింది. సిద్ధుతో సహా అంతా శుచిగా తలస్నానాలు చేసి రెడీ అయ్యేసరికి 5 గంటలు దాటింది. చెప్పినట్లుగానే సరిగ్గా వేకువజామున 5 గంటలకు కాటేజీకి చేరుకున్నారు. తిరుపతి బ్రాంచ్ మేనేజర్ విశ్వనాథం. దర్శనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఆయనే చేశాడు. కాటేజీకి తాళం పెట్టి అంతా శ్రీనివాసుడి దర్శనానికి బయలుదేరారు. ఉదయమే అశేష భక్త జనాన్ని చూడటం, గోవిందనామస్మరణ వినడం, స్వర్ణమయమయ సోకిల్లుతున్న ఆలయ గోపురాన్ని దర్శించటం అదో గొప్ప అనుభూతి. భక్తిభావంతో తనువు మనసు పులకించిపోయాయి. ఆలయం నిర్మించి తొండమానుడు అర్చించిన స్వామి, అన్నమయ్య కీర్తించిన ఆదిదేవుడు, కృష్ణదేవరాయల పూజలందుకున్న ఘనమైన స్వామి, వడ్డికాసులవాడు ఆ శ్రీనివాసుని దర్శనం సర్వపాపహరణం. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో క్యూ కాంప్లెక్సులు కిటకిటలాడుతూ ఉన్నాయి. బ్రేక్ దర్శనంలో ఆదిత్య ప్రసాద్ కుటుంబం ఆలయంలోకి ప్రవేశించింది. అక్కడ కూడా పెద్ద క్యూనే ఉంది. సిద్ధు చేతిని తన భుజం మీద వేసుకుని జాగ్రత్తగా నడిపించి తీసుకొచ్చాడు గౌతమ్. క్యూ తరిగిపోతుండగా అలా అలా ముందుకు సాగుతూ సుమారు ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు సన్నిధిని చేరుకోగలిగారు. సర్వమంగళ శోభితుడైన ఆ స్వామిని కన్నులారా చూసి ధరించడానికి
రెండు కనులు చాలవనిపించింది. కాసులవాడిగా, ఆపద మొక్కులవాడిగా, కొండపైన వెలిసిన కోనేటి రాయుడుగా, భక్తుల కొంగు బంగారమై వెలిసిండే ఆ జగన్నాథుడి ముందు ఆదిత్య ప్రసాద్ కుటుంబం భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తన కొడుకు ఆరోగ్యం చిక్కబడాలని, కోడలికి మంచి బుద్ధి కలిగించి వాళ్ల కాపురాన్ని చల్లగా చూడమని, వాళ్ళిద్దరూ ఒకటైతే కొండకు తీసుకొచ్చి సిద్ధు తలనీలాలు సమర్పింపజేస్తానంటూ భావన వేడుకుంది. తమ కుటుంబాన్ని చల్లగా చూడమని మనసారా వేడుకున్నాడు ఆదిత్య ప్రసాద్. ఎవరికి వారు స్వామి సన్నిధిలో తన్మయులవుతూ తమ కోరికలను వేడుకోళ్లను విన్నవించుకున్నారు. ఆలయం దాటి బయటకొచ్చి లడ్డూలు తీసుకుని ఎలుకలకు వచ్చేసరికి 9 దాటింది. అప్పటికి ఆకాశం తెరిపించి సూర్యుడు కనిపిస్తున్నాడు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. 10 గంటలకు అంతా కాటేజీకి చేరుకున్నారు. ఇవాళంతా మేము ఇక్కడ కాటేజీలోనే ఉంటాం. రేపు ఉదయం బెంగళూరు ప్రయాణం, ఎయిర్ టికెట్స్ రెడీగా ఉండాలి అన్నాడు విశ్వనాథంతో ఆదిత్య ప్రసాద్. డోంట్ వరీ సార్, ఆ ఏర్పాటు నేను చేస్తానంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు విశ్వనాథం. తిరుమల వచ్చినందుకు అంతా ప్రశాంతంగా జరిగింది. సిద్ధు, దీక్షిత్ గారు ఇచ్చిన మందుల ప్రభావంతో మరీ నీరసించిపోకుండా కాస్త ఉత్సాహంగానే కనిపిస్తున్నాడు. మరునాడు వేకువజామునే ఆదిత్య ప్రసాద్ కుటుంబం నిద్రలేచింది. అందరూ త్వరగా స్నానాధికారులు ముగించి ప్రయాణానికి సిద్ధపడ్డారు. మేనేజర్ విశ్వనాథం వ్యాన్ని తెచ్చి రాత్రే కాటేజ్ ముందు వదిలి వెళ్ళాడు. సరిగ్గా 5 గంటలకు కాటేజ్ ఖాళీ చేశారు. నౌకర్ మల్లేశం లగేజ్ని డిక్కీలో సర్దాడు. సిద్ధుని జాగ్రత్తగా తీసుకొచ్చి చివరి సీట్లో పడుకోబెట్టాడు గౌతమ్. ఆదిత్య ప్రసాద్, భావన ఇద్దరు రెండో సీట్లో కూర్చున్నారు. తమను క్షేమంగా గమ్యాన్ని చేర్చమని భావన మనసారా ఆ శ్రీనివాసుని తలుచుకుని ప్రార్థించింది. విశ్వనాథం పక్కన గౌతమ్, అతని పక్కన మల్లేశం కూర్చున్నారు. వ్యాన్ను స్టార్ట్ చేశాడు విశ్వనాథం. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. తూర్పున వెలుగురేఖలు విచ్చుకునేసరికి వ్యాన్ తిరుపతి వీధుల్లోకి ప్రవేశించింది. ఒక హోటల్లో కాఫీ టిఫిన్లు తీసుకుని తిరిగి ముందుకు సాగారు. 7 గంటలకు వ్యాన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అంతా వ్యాన్ దిగారు. విశ్వనాథం బెంగళూరు ఎయిర్ టికెట్లు ఆదిత్య ప్రసాద్ తరలించాడు. ఫ్లైట్ 8 గంటలకు. ఓకే విశ్వనాథం, నువ్వు ప్రత్యేకించి మా కోసం ఆగక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. సార్, ఆఫీస్ విషయాలు కాసేపు మీతో మాట్లాడాలి ఆ మాట అంటూ నసిగాడు విశ్వనాథం. దానికి తొందర ఉంది, ఈసారి వచ్చినప్పుడు అవన్నీ. ఓకే, బయలుదేరు. విశ్వనాథకు నచ్చచెప్పి వెంటనే అతన్ని పంపించేశాడు ఆదిత్య ప్రసాద్. అతను వెళ్ళిన 3వ నిమిషంలో ఒక ఇన్నోవా కొత్త వ్యాన్ దూసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుండి ఆగింది. దాని వెనకే ఒక శాంట్రో కారు వచ్చి ఆగింది. ఇన్నోవా డ్రైవ్ చేసుకొచ్చిన వ్యక్తి ఆదిత్య ప్రసాద్ను విష్ చేశాడు. అతను తిరుపతికి చెందిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ చెంచునాయుడు. ఆదిత్య ప్రసాద్ కు బెస్ట్ ఫ్రెండ్ అతను. ఎయిర్పోర్ట్కి వ్యాన్ తీసుకురమ్మని రాత్రే అతనికి ఫోన్ చేసి చెప్పాడు. ఏమిట్రా ఆదిత్య, మీరు ఫ్లైట్ దిగారనుకోనా, ఫ్లైట్కి వెళుతున్నారనుకోనా, వ్యాన్ అవసరం ఏమొచ్చింది, సిద్ధుకి ఎలా ఉంది అంటూ అందరినీ పరామర్శించాడు చెంచునాయుడు. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. 4 రోజుల పాటు మా ప్రయాణం రహస్యంగా ఉంచాలి. ఎక్కడికి ఏమిటి అని అడక్కు, తర్వాత తీరిగ్గా చెప్తాను అతనితో అన్నాడు ఆదిత్య ప్రసాద్. ఓకే, కంఫర్టబుల్గా ఉంటుందని ఇన్నోవా తెచ్చాను, ఇక నేను వస్తాను అంటూ ఎంత హడావుడిగా వచ్చాడో అంతే హడావుడిగా ఇన్నోవాను వదిలి శాంత్రో కారులో డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. చెంచునాయుడు కారు వెళ్ళిపోయింది. ఆదిత్య ప్రసాద్ ఫ్యామిలీ ఇన్నోవా వ్యాన్లోకి షిఫ్ట్ అయింది. అప్పటికి 7:50 సమయం. స్టీరింగ్ తాను తీసుకున్నాడు గౌతమ్. మల్లేశం అతని పక్కనే కూర్చుని డోర్ మూశాడు. ఎయిర్పోర్ట్ వదిలి కాళహస్తి దిశగా సాగిపోయింది వ్యాన్. ఇక తమ ప్రయాణం గురించి ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. స్థిమితంగా కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య ప్రసాద్. రేణుగుంట వదిలి 20 నిమిషాలు అయిందో లేదో అంతలో ఒక సంఘటన జరిగింది. ఎవ్వరూ ఊహించని విచిత్ర సంఘటన. కుడి పక్కల పొదనమాట నుండి కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చేశాడు. అరచి కేకలు వేస్తూ దేన్నో పట్టుకునే ప్రయత్నంతో అడ్డదిడ్డంగా వ్యాన్ ముందుకు వచ్చేశాడు. సడన్ బ్రేక్ వేశాడు గౌతమ్. ఆ వ్యక్తికి అంగుళం దూరంలోకి వచ్చి ఆగింది వ్యాన్. యాక్సిడెంట్ కానందుకు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారంతా. గౌతమ్, ఏమైంది? చివరి సీట్లో మగతగా పడుకున్న సిద్ధు శక్తినంతా కూడా తీసుకుని నెమ్మదిగా అడిగాడు. నథింగ్ టు వర్రీ, ఎవరో కారుకు అడ్డం వచ్చారు, నువ్వు పడుకోరా సిద్ధు అంటూ ఆదిత్య ప్రసాద్ బదులిచ్చాడు. వ్యాన్ ఆగింది. వ్యాన్ ముందు ఉండాల్సిన ఆ వ్యక్తి మాత్రం కనపడలేదు. వ్యాన్ ముందు నేలకు వంగిన ఆ వ్యక్తి పైకి లేవలేదు. ఏం చేస్తున్నాడో తెలియదు. గౌతమ్ చికాగ్గా చూస్తున్నాడు. నౌకర్ మల్లేశానికి పిచ్చి కోపం వచ్చింది. చటుక్కున డోర్ తెరిచి వ్యాన్ దిగాడు. ఎవడ్రాది, చచ్చావా బతికావా, ఎక్కడున్నావు
అని అరుస్తూ ముందుకెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి గజగజ వణికిపోతూ భయంతో కెవ్వున అరిచి వెనక్కి దూకాడు. బుస్సుమని పాము బుసకొట్టిన శబ్దాల్ని అంతా విన్నారు. వ్యాన్ అడుగునిచ్చి హిహిహి అని నవ్వుతూ యువతలకు వస్తున్నాడు ఆ మనిషి. అతని ఎడం చేతిలో చిన్న కర్ర ముక్క మూర పొడవున ఉంది. కుడి చేతిలో గుప్పెడు లావు 3 మూరల పొడవున్న నల్లని కోడితాచు చేటలా పడగ విప్పి ఆడుతూ బుసలు కొడుతోంది. అతను లేచి నిలబడుతున్నాడు. మల్లేశం గుండె భయంతో కొట్టుకుంది. ఒక్క దూకులో వెనక్కొచ్చి వ్యాన్లో కూర్చుని డోర్ మూసేశాడు. వ్యాన్ ముందు పామును చేత్తో పట్టుకుని గంతులేస్తున్న అతన్ని ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నారంతా. 35 ఏళ్ల యువకుడు అతను. నల్లనివాడు, ఆజానుబాహుడు, చింపిరి జుట్టు, మాసిన గడ్డం, కావి నడుముకు చుట్టుకుని పొడుగు చేతులు కావిరంగు జొబ్బా ధరించాడు. మెడలో పూసల దండలున్నాయి. నుదుట నామాలు ధరించాడు. అతని కళ్ళు తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయి. ముఖంలో వింత తేజస్సు తాండవిస్తోంది. అతను ఆ కోడెనాగుతో ఆడుకుంటూ పిచ్చాడిలా గంతులేస్తున్నాడు. అది పాము, పాటేస్తుంది, చస్తావు, దాన్ని ఎందుకు పట్టుకున్నావు అరిచాడు మల్లేశం. నేను పట్టుకున్నాను కాబట్టి ఇది బతికిపోయింది. వదిలేసుంటే మీ బండి చక్రం కింద పడి చచ్చేది. అయినా నా పాము నన్నేం చేస్తుందిరా మూర్ఖ, ఇది నా పామురా, వెళ్ళమ్మా, ఇంకెప్పుడు రోడ్డు మీదకి రామేకే, వెళ్ళు వెళ్ళు అంటూ పామును బుజ్జగించి నేల మీద వదిలేశాడు ఆ వ్యక్తి. ఆ పాము చివున వెనుదిరిగి పడగ విప్పి ఆ వ్యక్తిని చూసింది. వెంటనే పడగను వినమ్రంగా వాల్చి జరజరా పాకుతూ పొదల్లోకి సర్రుమని దూసుకెళ్లి అదృశ్యమైపోయింది. ఆ పామును కాపాడటం కోసమే అతడు తమ వ్యాన్కు అడ్డం పడ్డాడని గౌతంతో పాటు అంతా గ్రహించారు. చూడ్డానికి అతను పిచ్చివాడిలా ఉన్నాడు, కానీ భావన కళ్లకు అతనెవరో మహానుభావుడిలా తోస్తున్నాడు. శంకుచక్ర గదాధారి అయిన శ్రీ మహావిష్ణువే అనిపిస్తున్నాడు. భక్తిభావంతో అతన్ని చూస్తోందామే. అతనెవరు, ఎలా వచ్చాడు, ఈ మాయ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అతను పిచ్చి పిచ్చిగా నవ్వుతూ గంతులు వేస్తూ చేతిలో పొల్ల మొక్కుతో వ్యాన్ మీద చిన్నగా తడుతూ మల్లేశం వైపు వచ్చాడు. జరుగు, నే కూర్చోవాలి అన్నాడు జబర్దస్తుగా. నువ్వా అన్నాడు తెల్లబోతూ మల్లేశం. అవునరా, నేనే, కూర్చోకూడదా, ఆపద మొక్కులు వాడా అంటూ పడిపడి దండాలు పెడతారు. అవసరానికి నాకు మాత్రం సాయం చెయ్యరా, నా కొండకెళ్ళొస్తున్నారు, నన్ను తీసుకెళ్ళండి. కర్ర భుజం మీద వేసుకుని విలాసంగా ఊగుతూ దబాయించి అడుగుతున్నాడు అతను. ఏది, ఆ కొండ నీదే విక్రించాడు మల్లేశం. 7 కొండలు నావేరా అన్నాడు అతను. అబ్బో, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలేమిటి, అత్తారింటికి, హిహిహి అని నవ్వాడు. ఓరి పిచ్చి మాలోకం, నువ్వు సన్నాసివి, నీకు అత్తారిల్లా, పొద్దుటే పిచ్చెక్కించుకో. చిన్నబాబు వ్యాన్ పోని. పిచ్చి నాకు కాదురా మూర్ఖ, నాకు ఒక్కరు కాదు 2 భార్యలు తెలుసా. సన్యాసుల్లో సన్యాసినిరా, సంసారంలో సంసారిని. ఇది మాయాలోకం రా తమ్ముడు, నీకు అర్థం కాదులే అంటే బుర్ర పోక్కున్నాడు మల్లేశం. ఏందబ్బా నీ గోల, బుర్ర తినేస్తున్నావు, పళ్ళున్న ముసలాణ్ణి, నేను నీ తమ్మున్నా అని అరిచాడు. అదంతేలో పోయి, నా వయసు చెప్తే నీ గుండె ఆగిపోతుంది. ఎంతకీ నన్ను తీసుకెళ్తారా లేదా. తీసుకెళ్ళాం, ఏం చేస్తావు చిన్నబాబు, నువ్వు పోని అసహనంగా అరిచాడు మల్లేశం. నిజానికి ఆ సన్యాసి పక్కకు రాగానే వ్యాన్ను స్టార్ట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు గౌతమ్. గుర్రుమంటూ అది స్టార్ట్ అవుతోంది. గేరు మార్చగానే ఆగిపోతోంది. ఆ సన్యాసి తమాషాగా నవ్వాడు. నన్ను కాదంటే మీ వ్యాన్ ఇక్కడి నుంచి కదలదు అంటూ కర్ర భుజానేసుకుని గంతులేస్తూ అలా చెట్టు కిందకు పోయి తొండల్ని ఉడతల్ని బెదిరిస్తూ గంతులేస్తూ ఆడుకోనారంభించాడు. భావనకి ఇదంతా దైవ సంఘటనే అనిపిస్తోంది. భర్త వంక చూసింది. ఏమండి, మీరేంటి మాట్లాడరు. అతను మామూలు సన్యాసిలా లేడు. అతని మాటల్లో ఏదో నిగూఢార్థం ఉందనిపిస్తుంది. వచ్చి వ్యాన్ ఎక్కమని పిలవండి అంది కర్తవ్యాన్ని బోధిస్తున్నట్లుగా. కానీ అతను విసుగ్గా చూశాడు. భావన, ఏమిటి పిచ్చి, 4 మంచి మాటలు చెప్పినంత మాత్రాన సాధువులంతా మహాత్ములైపోతారా. ఏరా గౌతమ్, ప్రాబ్లం ఏంటి, ఓసారి ఇంజిన్ చెక్ చేయి అంటూ కొడుక్కి సలహా ఇచ్చాడు. అదే అర్థం కావడం లేదు డాడీ. 1 మినిట్ అంటూ వ్యాన్ దిగి ఇంజిన్ చూశాడు. అంతా సవ్యంగానే ఉంది. పరిస్థితిలో మార్పు లేదు. ఇంజిన్ మొరాయిస్తుంది. హైవేలో వాహనాలు దూసుకుపోతున్నాయి. వాతావరణం బాగుంది. విసుగ్గా నుదుటి స్వేదాన్ని తుడుచుకుంటున్నాడు గౌతమ్. ఓరగా చెట్టు కింద పిచ్చి సాధువును చూశాడు. అతను పిచ్చి చేష్టలు చేస్తూ ఉడతలు పక్షులతో మాట్లాడుతున్నాడు. అతను వ్యాన్ కదలదన్నాడు. కదలటం లేదు నిజంగానే. అతడిలో మహత్తుందా ఆలోచిస్తున్నాడు. భావన భర్త చెయ్యి అందుకుని ముఖంలోకి చూసింది. నా మాట వినండి, నిజంగా అతను పిచ్చివాడు కాదు, ఆయన్ని పిలవండి అంటూ వేడుకుంది. ఓకే, నీ మాట ఎందుకు కాదనాలి. అరే మల్లేశం,
వెళ్ళి అతన్ని పిలుచుకురారా అన్నాడు నౌకర్తో. అమ్మో నే వెళ్ళను సార్, పాము మండ్రగబ్బో చూపించి భయపెడతాడు, కావాలంటే ఇక్కడి నుంచే పిలుస్తా అన్నాడు మల్లేశం. సరే పిలు అన్నాడు. ఇదిగో సాములు రండి, వచ్చి వ్యాన్ ఎక్కండి అంటూ పెద్దగా అరిచి చెప్పాడు మల్లేశం. పిలిచిందే తడవుగా విసివేస వ్యాన్ వద్దకు వచ్చేశాడు. చేతిలో కర్ర ముక్కతో మల్లేశం తల మీద చిన్నగా తట్టాడు. ఈ బుద్ధి ముందే ఉండాల్సింది, నాతో పెట్టుకోమాక, జరుగు అంటూ మల్లేశం పక్కనే కూర్చుని డోరు మూశాడు. అతను వ్యాన్ ఎక్కిన మరుక్షణం అంతవరకు మొరాయించిన ఇంజిన్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. ఆశ్చర్యపోయారంతా. ఈ ఒక్క సంఘటన చాలు అతనిలో ఏవో దివ్యశక్తులున్నాయని చెప్పడానికి. ఇవేమీ పట్టించుకోలేదు గౌతమ్. అతని టెన్షన్ అతనిది. వ్యాన్ స్టార్ట్ అయింది చాలు. వ్యాన్ను ముందుకు దూకిస్తూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు గౌతమ్. సాధువు తల తిప్పి వెనక సీట్లోని దంపతులను చూశాడు. అతని ముఖంలో దివ్య తేజస్సుకు అజ్జరు పొందుతూ భక్తితో నమస్కరించింది భావన. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. దిగులు పడక తల్లి, నీ బిడ్డ ఆరోగ్యం కుదుట పడుతుంది. దివోదాస ధన్వంతరి దీక్షితుడు దక్షత గలవాడు. అతని హస్తవాసి చాలా మంచిది, మీకు శుభం కలుగుతుంది అంటూ ఆశీర్వదించాడు ఆ సాధువు. అంతటి ఆదిత్య ప్రసాద్ కూడా ఆ మాటలు విని ఒక్క క్షణం షాక్ అయిపోయాడు. ఇతను వ్యాన్లోకి తొంగి కూడా చూడలేదు, ఇప్పుడే వ్యాన్ ఎక్కాడు. తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని ఇతనికి ఎలా తెలుసు? ముఖ్యంగా దీక్షితుల వారి గురించి ఎలా తెలుసుకున్నాడు? ఇతనెవరో నిజంగా మహాత్ముడే అనుకుంటూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. శుభమస్తు అంటూ ఆయన్ని కూడా దీవించాడు అతను. ఇవేమీ తెలియని మల్లేశం అతన్ని ఓ పిచ్చి సాధువుగానే భావిస్తూ, ఇదిగో సామి, నీ పేరేమిటి అని అడిగాడు. తెక్కసామి, టటీమని బదులిచ్చాడు అతను. ఊరుకోండి సామి, అదేం పేరు? నీ మనసులో అదేగా అనుకున్నావు, అవునా? మల్లేశం ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి కొద్ది క్షణాల పాటు ఉక్కిరి బిక్కిరయ్యాడు. వీడెవడో తిక్కసామిలాగున్నాడని తన మనసులో అనుకున్న మాట నిజమే, కానీ ఆ సంగతి ఈయనకెలా తెలిసింది? బుర్రగొక్కుని ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి సామి, మనసులో అనుకున్న మాటలను పుట్టుని చెప్పేస్తున్నావు? నీకేమన్నా కర్ణపిశాచి విద్య తెలిసినా? ఆశ్చర్యంగా అడిగాడు మల్లేశం. నాకు అన్ని విద్యలు తెలుసు, కర్ణపిశాచిని చూపించమంటావా అంటూ పెద్దగా నవ్వాడు ఆ సాధువు. కారెత్తిపోయాడు మల్లేశం. నీకో దండం సామి, భయపెట్టి చంపమాకు అని అరిచాడు. అంతా నవ్వుకున్నారు అతని భయం చూసి. మల్లేశంకి వెంటనే ఇంకో డౌట్ వచ్చింది. అవును స్వామి, అది విషనాగు. అదృష్టం బాగుంది కాబట్టి నీకేం కాలేదు. కాటేస్తుందని తెలిసి కూడా దాన్ని ఎందుకు కాపాడావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు వెంటనే సీరియస్ గా మారిపోయాడు ఆ సాధువు. అవును, కాటేయటం పాము లక్షణం, మరి మనిషి లక్షణం ఏంటి? వెంటనే మల్లేశంను ప్రశ్నించాడు సాధువు. ఆ ప్రశ్నకు మల్లేశం దగ్గర ఎలాంటి సమాధానమూ లేదు. ఆ ఇద్దరి సంభాషణని చాలా ఆసక్తిగా వింటున్నారంతా. హైవేలో గాలితో పోటీ పడుతూ దూసుకుపోతోంది వ్యాన్. కాసేపు ఉన్మాదిలా, మరి కాసేపు వేదాంతిలా, కాసేపు సర్వజ్ఞానిలా మాట్లాడుతున్న ఆ సాధువు ఎవరికీ అర్థం కావడం లేదు. నీకో కథ చెప్తాను, ప్రశాంతంగా విను మల్లేశంతో అన్నాడా సాధువు. అబ్బో, కథలంటే నేను చెవి కోసుకుంటాను సామి, చెప్పండి అని వినయంగా నిలబడి ఆయన్ను అడిగాడు మల్లేశం. కొందరు సద్బ్రాహ్మణులు ఉదయమే నదిలో దిగారు. స్నానాలు చేసి సూర్యదేవునికి అర్ఘ్యమిస్తున్నారు. ఆ సమయంలో ఒక గండు చీమ నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ నిస్సహాయ స్థితిలో అటుగా వచ్చింది. పాపం, అది ప్రాణభయంతో తపతపా కొట్టుకుంటోంది. నీటిలో మునుగుతోంది, అంతలోనే తేలుతోంది. ఆ చీమను గమనించాడు ఒక ద్విజుడు. దాని అవస్థను చూసి జాలిపడి దాన్ని కాపాడాలి అనుకున్నాడు. చీమ, అందులోనూ గండు చీమ, పట్టుకుంటే కరుస్తుంది. అందుకని చీమతో సహా దోసలితో పట్టి ఒడ్డుకు చేర్చబోయాడు. అంతలో అది చేతిని సమీపించి కరిచింది. వెంటనే దోసలు వదిలేశాడు. చీమ తిరిగి నీటిలో కొట్టుకుపోతోంది. మళ్లీ దోసలతో దాన్ని తీసి ఒడ్డుకు నడిచాడు. 4 అడుగులు నడిచేలోగా మళ్లీ పుట్టింది. తిరిగి దోసలు వదిలేశాడు. ఇలా చీమ పుట్టడం, దోసలు వదిలేయటం, మళ్లీ దోసలతో పట్టి తీసుకెళ్లడం, ఇలా ఒడ్డుకు చేరుకునేలోగా 1/2 డజను సార్లు పుట్టింది ఆ చీమ. ఎలాగైతేనేం చివరకు దాన్ని రక్షించి ఒడ్డుకు చేర్చారన్న ఆ బ్రాహ్మణుడు. ఇదంతా గమనిస్తున్న అతని మిత్రుడు, చీమ కుడుతుందని తెలుసు కదా, అన్నిసార్లు కుట్టించుకుని దాన్ని కాపాడాలా? వదిలితే అదే నదిలో కొట్టుకుపోయేది కదా అని అడిగాడు. అందుకు ఆ ద్విజుడు ఏమన్నాడో తెలుసా? కొట్టడం చీమ సహజ లక్షణం. ప్రాణాపాయ స్థితిలో కూడా అది తన సహజ గుణాన్ని వదులుకోలేదు. మనిషినై ఉండి మంచి చెడు తెలిసిన నేను నా సహజ గుణాన్ని ఎందుకు వదులుకోవాలి అని అడిగాడు. ఇది నేను చెప్తున్న కథ కాదు, మానవత్వాన్ని గురించి తన శిష్యులకు ఉపదేశిస్తూ వాళ్లకు అర్థమయ్యేలా స్వామి పరమహంస చెప్పిన ఉపమానం ఇది అంటూ వివరించాడాయన.
ఎంతకీ మనిషి సహజ గుణం ఏంటి సామి? ఆసక్తిగా ఆయన వైపు చూస్తూ అడిగాడు మల్లేశం. దయ, జాలి గుణం. ఇతరుల కష్టాలు తీరేందుకు తన వంతు సాయం చెయ్యడం, ధర్మచింతన, దాన ధర్మాలు చెయ్యడం, దైవభక్తి, క్షమాగుణం, శత్రువైనా ఆపదలో ఉంటే కాపాడడం, ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా మనుగడ సాగించటం, ఇవన్నీ మానవ సహజ గుణాలే. శత్రువైనా ఆపదలో ఉంటే తప్పక కాపాడాలి. అటువంటి ఉత్తమ గుణ సంపన్నులు దైవానికి ఇష్టులై ఉంటారు, దైవానుగ్రహానికి పాత్రులవుతారు. కొందరు ప్రలోభాల బారిన పడి వక్రమార్గాన సంచరిస్తూ దైవానుగ్రహానికి దూరమవుతారు. మీరు చెప్పింది కొంత అర్థమైంది సామి, కానీ మనుషులంతా అలా లేరే. రౌడీలు, పూనీకోర్లు, ఇతరుల సొమ్ము దోచుకునేవాళ్ళు, తడిగుడ్డతో గొంతులు సున్నితంగా కోసేవాళ్ళు, వీళ్ళంతా మనుషులు కాదంటారా? సందేహాన్ని వెలిబుచ్చాడు మల్లేశం. వాళ్ళది మానవ స్వభావం కాదు, రాక్షస స్వభావం. మానవ రూపంలోని రాక్షసులు వాళ్ళు. దుష్టులకు దైవానుగ్రహం ఏ సమయమందు ఉండదు. ఇన్ని చెప్తున్నారు కదా సామి, ఎంతకీ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మళ్ళీ ప్రశ్నించాడు. 7 కొండలు దిగి వస్తున్నాన్రా, ఆపద మొక్కులు వాణ్ణి కదా. క్షేమంగా గమ్యాన్ని చేర్చమని శరణు కోరాక రాకుండా ఎలా ఉండగలను? ఏందో స్వామి, నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని బుర్రగొక్కున్నాడు మల్లేశం. మిగిలిన వాళ్ళకి ఆయన మాటలు చెవికి చేరాయి, కానీ ఓ పట్టాన అర్థం కావడం లేదు. కానీ భావన, ఆమెకు ఇదంతా కలో నిజమో అర్థం కావడం లేదు. ఎవరి మహాత్ముడు? కారు కడ్డుపట్టమేమిటి? తను ఈ కారులో ప్రయాణించడమేమిటి? అంతా తెలిసిన వాడిలా మాట్లాడటమేమిటి? బయలుదేరే ముందు తన ఆ శ్రీనివాసుణ్ణే క్షేమంగా గమ్యం చేర్చమని వేడుకుంది. ఈ విషయం ఈయనకెలా తెలిసింది? అంటే సాక్షాత్తు ఆ స్వామి ఈ రూపంలో దర్శనమిస్తున్నాడా? ఆపద మొక్కులవాడు తమకు ఆపదలు పొంచి ఉన్నాయని తెలిసి స్వయంగా 7 కొండలు దిగి ఇటుగా వచ్చాడా? నమ్మలేకపోతోంది. నోట మాటలు రావడం లేదు. అలా చూస్తూ ఉండిపోయింది. ఆధ్యాత్మిక భావోద్వేగంతో ఆమె కళ్ళ వెంట కన్నీరు ప్రవహిస్తోంది. ఎందుకో తల తిప్పి భార్య వంక చూసిన ఆదిత్య ప్రసాద్ ఆమె పరిస్థితి చూసి కంగారు పడిపోతూ చెయ్యందుకున్నాడు. ఆమె ఏదో చెప్పబోతోంది. అంతలో ఆపు, వ్యాన్ ఆపు అని అరిచాడు ఆ సాధువు. ఆయన ఎందుకు అరిచాడో గౌతమ్కి ఏమాత్రం అర్థం కాలేదు. పక్కకి తీసి వ్యాన్ సడన్ గా ఆపేశాడు. అతను వ్యాన్ దిగిపోతాడు అనుకున్నారంతా, కానీ అతను దిగిపోలేదు. చేతిలో కర్రముక్కతో వేళ్లతో కుదుస్తూ తన ధ్యాసలో తాను ఉండిపోయాడు. సరిగ్గా అక్కడికి 200 గజాల దూరంలో రోడ్డు మలుపు ఉంది. ఇంగ్లీషు ఎల్ అక్షరం షేపులో ఉన్న ఆ మలుపులో అవతల వెహికల్స్ యువతల వారికి తెలియదు. 5, 10, 20 క్షణాలు గడిచిపోయాయి. వ్యాన్ ముందుకు పోనివ్వాలో పోనివ్వకూడదో గౌతమ్కి అర్థం కావడం లేదు. తల తిప్పి తండ్రి ఆదిత్య ప్రసాద్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు గౌతమ్. కళ్లతోనే కొంచెం ఓపిక పట్టమని సూచించాడు ఆయన. ఇంతలో పాత వ్యాన్ ఒకటి దడదడా శబ్దాలు సృష్టిస్తూ తమను దాటి ముందుకు పోవడాన్ని గమనించారంతా. ఆ వ్యాన్లో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కోలాహలంగా ఉన్నారు. పరిశీలించి చూస్తుంటే బహుశా మందు కొడుతూ ఉత్సాహంలో తేలిపోతున్నట్లుగా ఉన్నారు. చూస్తుండగానే ఆ వ్యాన్ మలుపులోకి వెళ్లి అదృశ్యమైంది. అంతే, దడాలుమని ఓ భయంకరమైన శబ్దం వినిపించింది. వెనువెంటనే చావు కేకలు, ఆర్తనాదాలు. ఒక్కసారిగా అదిరిపడ్డారంతా. భయంతో ముఖాలు పాలిపోయాయి. అక్కడ దారుణమైన యాక్సిడెంట్ జరిగి ఉండాలి. అసలేం జరిగింది అక్కడ తెలుసుకోవాలనే ఆతృతతో వ్యాన్ను ముందుకు దూకించాడు గౌతమ్. మలుపు తిరగగానే ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి డీప్ షాక్ కి లోనయ్యారంతా. తమను దాటి వెళ్లిన వ్యాన్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాయి. నెత్తు రోడుతోంది. కొందరు చావు బతుకుల్లో కొట్టుకుంటున్నారు. ఆ బీభత్స దృశ్యాన్ని చూడలేక పెద్దగా అరుస్తూ భర్త గుండెల్లో ముఖాన్ని దాచుకుని వణికిపోసాగింది భావన. గౌతమ్, మమ్మీ చాలా భయపడుతోందిరా, వ్యాన్ను ముందుకు పోనిచ్చాకు అంటూ గౌతమ్ వైపు చూసి అతన్ని హెచ్చరించాడు ఆదిత్య ప్రసాద్. ప్రమాద స్థలానికి 200 గజాలు ముందుకు పోనిచ్చి రోడ్డు సైడ్లో వ్యాన్ ఆపాడు గౌతమ్. చివరి సీట్లో మగత నిద్రలో ఉన్న సిద్ధుకి బయట అసలు ఏం జరుగుతుందో కొంచెం కూడా తెలియలేదు. వ్యాన్ ఆగగానే అటు నుండి సాధువు, ఇటు నుండి గౌతమ్ ముందుగా వ్యాన్ దిగారు. సాధువు వెనకే బయటకు వచ్చిన మల్లేశం అప్పటికే ప్రమాద స్థలానికి పరుగు తీస్తున్న గౌతమ్ను అనుసరించాడు. గుండెలు జలదరింపజేసే బీభత్స దృశ్యం అది. నుజ్జైన వాహనాలను చూడగానే ఏం జరుగుంటుందో గౌతమ్కి అర్థమైపోయింది. హెవీ రోడ్లో పైనుండి వస్తున్న లారీ, ఇటు నుంచి వెళ్లిన వ్యాన్ దారుణంగా గుద్దుకున్నాయి. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అడ్డదిడ్డంగా మలుపులో వస్తున్న లారీ అదే సమయంలో వేగంగా మలుపు తిరిగిన వ్యాన్ని బలంగా కొట్టేసింది. లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. స్టీరింగ్ ఎగిరి అవతల పడింది. డ్రైవర్ చనిపోయాడు. పక్కన క్లీనర్ కొనగూపిరితో ఉన్నాడు. వ్యాన్ పరిస్థితి మరీ దారుణం.
వ్యాన్ మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్తో పాటు పక్కన ఉన్న ముగ్గురు నుజ్జై ప్రాణాలు కోల్పోయారు. తలలు పగిలి రోడ్డుకి అడ్డంగా పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక్కరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో వ్యాన్ పక్కనే పడి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూడలేక బాధగా కళ్ళు మూసుకున్నాడు గౌతమ్. మల్లేశం భయంతో బిగిసిపోయాడు. ఆ సాధువు ఎందుకు తమ వ్యాన్ ఆపమన్నాడో. అలాగాని ఆగకుండా వ్యాన్ ముందుకెళ్ళుంటే ఇప్పుడు మెటాడోర్ ఉన్న స్థానంలో తమ వ్యాన్ ఉండేది. తామంతా ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు. ఈ ఆలోచన రాగానే మల్లేశం గుండెలు కొట్టుకున్నాయి. ఆదిత్య ప్రసాద్ కూడా భార్యతో వ్యాన్ దిగొద్దని చెప్పి స్పాట్లోకి పరిగెత్తుకొచ్చాడు. ముగ్గురు కలిసి వ్యాన్లో చిక్కుపోయిన వాళ్ళను అతి జాగ్రత్తగా బయటకు తీసి వరుసగా పక్కపక్కనే పడుకోబెట్టారు. గౌతమ్ తన సెల్ నుండి రేణిగుంట పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి యాక్సిడెంట్ సమాచారాన్ని అందించాడు. అలాగే అంబులెన్స్ కూడా ఫోన్ చేశాడు. ఈ లోపల అనేక వాహనాలు యాక్సిడెంట్ని చూసి ఆగిపోయాయి. జనం చేరిపోతున్నారు. అయినా కూడా వాళ్ళని అలా వదిలిపోలేదు గౌతమ్. ఒకరి తలకు బ్లీడింగ్ కాకుండా కట్టాడు. భయపడకు, నీకేమీ కాదు అంటూ అతనిపై ఆప్యాయంగా చెయ్యి వేసి ధైర్యాన్ని చెప్పాడు గౌతమ్. ఫోన్ చేసిన పావు గంటలో పోలీస్ జీపు, అంబులెన్స్ సంఘటనా స్థలాన్ని చేరుకున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళని ముందుగా అంబులెన్స్లోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ తమ అవసరం లేదని ఒకరినొకరు హెచ్చరించుకుని ఆదిత్య ప్రసాద్, గౌతమ్, మల్లేశం జనాన్ని తప్పించుకుని తమ వ్యాన్ వద్దకు వచ్చేశారు. గౌతమ్ వ్యాన్ స్టార్ట్ చేశాడు. ఇంతలో సాధువు గుర్తొచ్చాడు. ఆయన వ్యాన్ దిగటం మాత్రమే చూశారు. తర్వాత ఆయన ఏమయ్యాడో, ఎటు వెళ్ళాడో ఎవరూ చూడలేదు. మల్లేశం చుట్టుపక్కలంతా గాలించొచ్చాడు. ప్రయోజనం మాత్రం లేకపోయింది. మహాత్ముడు, ఈరోజు ఆయన మూలంగా పెద్ద గండం గడిచింది. మన ప్రాణాలను కాపాడిన దేవుడు ఆయన ఎటు వెళ్ళాడో ఏమిటో అన్నాడు ఆదిత్య ప్రసాద్. బయలుదేరినప్పుడు క్షేమంగా గమ్యం చేర్చమని ఏడుకొండల స్వామిని వేడుకున్నానండి. మనల్ని కాపాడడం కోసమే సాధువు రూపంలో స్వామి మన వద్దకొచ్చాడు. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయారు. అంతా ఆ శ్రీనివాసుడి లీల. మనమే ఆయన్ని తెలుసుకోలేకపోయాం అంది బాధగా భావన. అందరూ మనసారా స్వామిని ప్రార్థించుకున్నారు. వ్యాన్ని ముందుకు దూకించాడు గౌతమ్. మిత భోజనం స్వాస్థ్యం పథ్యమప్య పత్వా జీర్ణే నాస్నియత్ అజీర్ణే భోజనం దుఃఖం లంకణం పరమౌషధం. రోగి పక్కన కూర్చుని చేతినాడి చూస్తూ దివోదాస ధన్వంతరి దీక్షిత్ పలికిన అమృత వాక్కులవి. ఆ శ్లోకాల అర్థం తెలియక ఒక్కింత అయోమయంగాను ఆశ్చర్యంగానూ చూశాడా రోగి. అతని అవస్థ గ్రహించి శ్లోకార్థాన్ని కూడా తానే వివరించాడాయన. మితంగా తినడం ఆరోగ్యకరం. ఎంతో ఇష్టమైన పదార్థం అయినప్పటికీ నంగా ఉన్నప్పుడు తినకూడదు. అలా తినడం సంతోషాన్ని కలిగించదు. కాబట్టి ఏ రోగానికైనా లంకణం అంటే ఉపవసించడం ఔషధం వలె పనిచేస్తుంది. శత్రోరపి విశిష్ట్యతే వ్యాధి అన్నారు. అంటే మానవుడికి వ్యాధి అనేది శత్రువు కన్నా క్రూరమైనది. కాబట్టి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి. ఇవన్నీ నా మాటలు కాదు, మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. వాటిని పాటించకే మానవులు రోగాల పాలవుతున్నారు. ఇక నుంచైనా జిహ్వచాపల్యాన్ని వదులుకో, జీవితంలో నీకు స్థూలకాయం రాదు అంటూ ఉద్బోధించారు. ఆ రోగి వయసు 60 ఏళ్లు, బరువు 160 కిలోలు. భారీ కాయం. ఇష్టం వచ్చినట్టు తినటం వలన లావైపోయాడు. ముఖ్యంగా ఉదర భాగంలో కిలోల కొద్దీ కొవ్వు పేరుకుపోయింది. దానికి తోడు బీపీ, షుగర్ కూడా శరీరంలోకి చేరిపోయాయి. కోటీశ్వరుడైనా కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, అడుగు తీసి అడుగు వేయలేడు. ఈ పరిస్థితిలో పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే పొట్ట కోసి కొవ్వు తీసేయాలి, లేకపోతే బతకవు అన్నారు. ఆయనకి ఆపరేషన్ అంటే అమితమైన భయం. చివరకు 2 మాసాల క్రితం వచ్చి ఇక్కడ చేరాడు. ఇప్పుడు చాలా వరకు కొవ్వు కరిగి మనిషి చాలా వరకు సన్నబడ్డాడు. బీపీ, షుగర్ కంట్రోల్లోకి వచ్చేశాయి. ఇంకో 2 మాసాల వరకు ఆయన ఇక్కడే ఉండి చికిత్స తీసుకోవలసి ఉంది. దీక్షితుల వారి ఉపదేశం వినగానే అతని కళ్లల్లో నీరు ఒక్కసారిగా సుడులు తిరిగింది. కృతజ్ఞతాభావంతో చేతులు 2 జోడించి నమస్కరించాడాయన. నా ప్రాణదాతలు మీరు, నా జీవితాన్ని తిరిగి ఇచ్చిన వారు మీరు, నా మార్గదర్శి మీరు. మీ ఆనతి శిరసావహించి నడుచుకుంటాను స్వామి అన్నాడు. మంచిది, శుభమస్తు అంటూ లేచి పక్కన ఉన్న 2 వైద్యులకి కొన్ని సూచనలు చేసి అక్కడి నుండి ముందుకు నడిచారు ధన్వంతరి దీక్షిత్ గారు. గత రాత్రే గూడూరు నుండి బయలుదేరి తన శిష్య సమేతంగా ఆయన అగ్నిగుండం వద్ద ఉన్న తమ ఆశ్రమానికి తిరిగి క్షేమంగా చేరుకున్నారు. అగ్నిగుండం భద్రాచలం నుండి ఉత్తరంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. లోతట్ట అడవి ప్రాంతంలో నివసించే గిరిజనుల గూడెం అక్కడ ఉంది. దీక్షితుల వారి ప్రకృతి వనమూలికా చికిత్సాలయం.
దండకారణ్యం ఎన్నో విలువైన ఔషధులకు నిలయం. సేకరణ, మందుల తయారీకి ఇది ఎంతో సహజీవనం. ప్రకృతితో సహజీవనం ఆరోగ్యప్రదం కాబట్టి చాలా కాలం కిందటే ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు. ఎటువంటి మొండి వ్యాధైనా ఇక్కడికొస్తే నయమైపోతుందని జనం విశ్వసిస్తారు. అది ఎన్నో మార్లు రుజువైంది కూడా. అందుకనే ఎన్ని వ్యయ ప్రయాసలు కూర్చైనా నట్టడవిలోని ఈ చికిత్సాలయాన్ని నమ్ముకొని రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఓళ్లను కలుపుతూ భద్రాచలం బస్ డిపో నుండి ఉదయం సాయంత్రం 4 బస్సు సర్వీసులున్నాయి. సాయంత్రం 5 గంటలకు లాస్ట్ బస్సు. అది మిస్ అయితే ఇక మర్నాటి ఉదయం వరకు బస్సే లేదు. ఎగువన 3 కొండల నడుమ మంచినీటి చలమలున్నాయి. భూమి నుంచి పొంగే ఊట నీరు ఒక చిన్న వాగుగా ఏర్పడింది. అది మంచినీటి వాగు. జీవనదిలా సదా దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వాగు నీరే అగ్నిగుండం గూడానికి మంచినీటి వనరు. వాగు నుండి ఒకంత ఎడంగా తూర్పున ఉంది అగ్నిగుండం గూడెం. వాగున ఆనుకుని ఇటు పశ్చిమంగా ఉంటుంది చికిత్సాలయం. అప్పట్లో 2 ఎకరాల స్థలంలో ఈ చికిత్సాలయాన్ని ఆరంభించబడింది. తర్వాతి కాలంలో దీని ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఇంకో 4 ఎకరాల అటవీ భూమిని ఆశ్రమానికి కేటాయించి ఇచ్చింది. ప్రస్తుతం 6 ఎకరాల విశాల ప్రాంగణంలో విస్తరించి ఉంది ఈ చికిత్సాలయం. అడవిలో నివాసం అనగానే క్రూర మృగాలు, విషకీటకాల బెడద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి 6 ఎకరాల ప్రాంగణం చుట్టూ దోమతెర లాంటి దృఢమైన ఐరన్ మెస్తో ఎత్తైన బలమైన కంచె నిర్మించారు. ఎంట్రన్స్ వద్ద పెద్ద గేటు. దాని ముందు ఎప్పుడూ 2 సెంట్రీలు డ్యూటీలో ఉంటారు. పాములు, కొండ చిలువలు, చిరుతలు, ఎలుగొడ్లు, నక్కలు ఏవి గేటు దాటి లోపలకు రాకుండా తగిన ఏర్పాట్లున్నాయి. ప్రాంగణంలో ఎటు చూసినా రెల్లుగడ్డితో కప్పుగా కూడిన విభిన్న కుటీరాలతో కూడి ఆ ప్రాంతం చూడ్డానికి ఒక మునివాటికలా కనిపిస్తూ ఉంటుంది. గేటు నుండి 200 గజాల దూరంలోనే దివోదాస ధన్వంతరి దీక్షితుల వారి విశాలమైన పర్ణశాల ఉంది. ఆ పక్కనే అడవి నుండి సేకరించిన ఔషధి మొక్కలు, దినుసులు నిల్వ ఉంచే పెద్ద షెడ్డు ఉంది. దానికి అవతల వైపున ఔషధులు తయారు చేసే ప్రదేశం ఉంది. అటు ఇతరులకు ప్రవేశం లేదు. ఉత్తరం వైపున 3 విభాగాలుగా కనిపిస్తాయి. ఎముకల చికిత్సా విభాగం ఒకటి, సాధారణ రోగుల చికిత్స కోసం వచ్చి చూపించుకునే మందులు తీసుకుని వెళ్లిపోయే విభాగం ఒకటి ఉంది. ఎక్కడే చిన్నపిల్లల వైద్యం కూడా చూస్తారు. ఇక ఆశ్రమానికి చెందిన ఆలమంద ఒకటి ఉంది. వాటిలో ఎప్పుడూ 25 పాడి ఆవులు చికిత్సాలయానికి పాలవసరం తీరుస్తూ ఉంటాయి. పగలంతా అడవిలో పచ్చికమేసి చీకటి పడే వేళకు తిరిగి వచ్చేస్తాయి. వీటి ఆలనా పాలన చూడటానికి గోపాలకులున్నారు. ఇవి కాక ఆగ్నేయంలో పాకశాల ఉంది. అవసరమైన వంట, వార్పు, భోజనాలు ఇక్కడే ఉండి చికిత్స పొందుతున్న దీర్ఘరోగులకు అవసరమైన పచ్చి కూరలు, వంటలు ప్రత్యేకించి చేస్తారు. అపర ధన్వంతరీలు అనదగిన 10 మంది ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క విభాగంలో నిపుణులు. హృదయ సంబంధమైన రోగాలు, ఉదర సంబంధమైన రోగాలు, గొంతు, ముక్కు, చెవి సంబంధమైన రోగాలు, చర్మ వ్యాధులు, ఇలా ఆయా విభాగాలు ఈ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాయి. వీరికి శిష్యులు ఉన్నారు. ఇంకా మందుల తయారీ విభాగంలో కొందరున్నారు. మందుల నాణ్యతలో రాజీ పడకుండా చక్కని మందులు తయారు చేస్తారు. వైద్యులు, శిష్యులు, సిబ్బంది ఇలా అంతా అక్కడే ఒక కుటుంబంలా ఉంటారు. దివోదాస ధన్వంతరి దీక్షితుల వారి కనుసన్నల్లో అంతా నడుచుకుంటారు. ఆశ్రమానికి ఆచార్యుడాయన. రోగులు ఆయన్ని దైవ సమానుడిగా భావిస్తారు. ఎందరున్నా కూడా ఉదయం సాయంత్రం ప్రతి విభాగంలోనూ తిరిగి లోటుపాట్లు తెలుసుకోవడం, తగు సూచనలు, సలహాలు ఇవ్వడం ఆయన అలవాటు. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా సాయంకాలం రౌండ్స్లో ఉన్నారాయన. సాధారణంగా రౌండ్స్కి వెళ్ళేటప్పుడు గణపతి ఆయన్ని వెన్నంటే ఉంటాడు. గణపతి వెనకే వస్తున్న గణపతిని పిలిచారాయన. గురూజీ ఇక్కడే ఉన్నానంటూ వినయంగా ఆయన పక్కకొచ్చి నిలబడ్డాడు గణపతి. అప్పటికే రోగులుండే విభాగాలు దాటి వెనక తట్టున ఎడంగా ఉన్న మందుల తయారీ విభాగం వైపు అడుగులు సారిస్తున్నారు వారిరువురు. చికిత్సాలయంలో వినియోగించే మందులన్నీ ఇక్కడ తయారైనవే. ఆయుర్వేద మందులు తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి బయట. అంతా నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని సొంతంగా తయారు చేసిన తమ మందులనే వినియోగిస్తారు. కానీ బయట మందులతో ఇక్కడ పని లేదు. ఆదిత్య ప్రసాద్ గారి కుటుంబం ఈ రాత్రికో రేపు ఉదయానికో ఇక్కడ ఉంటారని భావిస్తున్నాను. వారికి వసతి ఏర్పాట్లు అన్నీ నువ్వే చూడాలి. ఏ లోటు రానివ్వకూడదు. గుర్తుందిగా అడిగారాయన. గుర్తులేకేం గురూజీ, అందుకేగా తూర్పు వైపున విశాలమైన కుటీరాల్లో ఒకటి వారి కోసం సిద్ధం చేయించుంచాను అన్నాడు ఉత్సాహంగా గణపతి. మంచి మనుషులు, మంచి కుటుంబం. వాళ్ళకు ఆ కష్టం వచ్చి ఉండకూడదు. పూర్వజన్మ సుకృతం సిద్ధుని కాపాడుతుంది.
నీలకంఠాచారితో మాట్లాడాను, మందు కక్కించే విషయంలో తగు జాగ్రత్త వహించాలి. చిత్తం గురూజీ అన్నాడు గణపతి. చలపతి ఉదయం నుంచి ఆ పరిసర ప్రాంతాల్లోనే కనిపించడం లేదు, ఏమయ్యాడు అడిగాడు. ఇద్దరు కుర్రాళ్ళను తీసుకుని అడవికెళ్ళాడు స్వామి. జరూరుగా కొన్ని ఔషధులు తయారీకి మొక్కలు దినుసులు అవసరమట. చీకటి పడేలోపు వచ్చేస్తారు. మంచిది అన్నారాయన. నీలకంఠాచారి అనుభవజ్ఞుడు. చికిత్సాలయ నిర్వహణలో దివోదాస ధన్వంతరి దీక్షితుల వారి తర్వాతి స్థానం ఆయనదే. 60 ఏళ్ల వయసులో గంభీరమైన రూపం, మితభాషి, మాట కటువుగా ఉంటుంది కానీ మనసు వెన్నపూస. ఏ విషయంలోనూ రాజీ పడే మనస్తత్వమే కాదు, పర్యవేక్షణ బాధ్యత తానే వహిస్తాడు. ఆయనంటే ఎంత భయమో అంత గౌరవిస్తారంతా. మాటల్లోనే గురు శిష్యులిద్దరూ కలిసి ఔషధుల తయారీ విభాగంలో అడుగుపెట్టారు. కొంతమంది కల్వములు ముందేసుకుని మందులు నూరే పనిలో మునిగి ఉన్నారు. ఇద్దరు శిష్యులు లేహ్యాలు తయారు చేస్తున్నారు. ఇద్దరు భస్మాల తయారీకి పుటం పెట్టి వాటినే గమనిస్తున్నారు. మరో ఇద్దరు కషాయాలు తయారు చేస్తున్నారు. ఇలా ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉన్నారు. ఆ విభాగాధిపతి అయిన అనంతసేనం గారు అక్కడే ఉండి శిష్యులకు సూచనలు సలహాలు అందిస్తూ బిజీగా ఉన్నాడు. దివోదాస ధన్వంతరి దీక్షిత్ రాకను గమనించి చేస్తున్న పని ఆపి చిరునవ్వుతో లేచి దగ్గరకొచ్చాడు. 65 ఏళ్ల వయసులో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించడం అనంతసేనం గారిలో ప్రత్యేకత. అనంతసేనం, పనులు ఎంతవరకు వచ్చాయి? రొటీన్గా అడిగే ప్రశ్న అడిగారు దీక్షిత్ గారు. సవ్యంగానే జరుగుతున్నాయి స్వామి. కాసేపట్లో కషాయాలు భస్మాలు సిద్ధమవుతాయి. లేహ్యాలు కొంచెం ఆలస్యం కావచ్చు వివరించాడు ఆయన. సిద్ధమకరధ్వజం, చవనప్రాస లేహ్యం, సరస్వతి లేహ్యం, సంజీవిని గుళికలు ఇవి నిండుకుంటున్నాయని నీలకంఠాచారి చెప్పాడు. ఇవిగాక అత్యవసర మందులు కూడా కొన్ని వెంటనే తయారు చేసుకోవలసిన అవసరం ఉంది. రేపు ఓసారి నీలకంఠాచారిని సంప్రదించి దానికి ఏర్పాట్లన్నీ చూడు అన్నారాయన. అలాగే స్వామి, ఆ పని మీదే ఉంటాను. మంచిది అన్నారాయన. 10 నిమిషాలు ఆ విభాగంలో గడిపి గణపతి వెంటరాగా అక్కడి నుంచి తన కుటీరం వైపు బయలుదేరి వెళ్లారు దివోదాస ధన్వంతరి దీక్షిత్. చివరి సీట్లో ప్రశాంతంగా పడుకుని ఉన్న సిద్ధు ఉన్నట్టుండి పెద్దగా అరిచాడు. వాంతి చేసుకుంటున్నాడు అనుకున్నారు అందరూ. వాంతి కాలేదు కానీ అదే పనిగా వెక్కిళ్లు మొదలయ్యాయి. కొద్ది క్షణాల తర్వాత, ఏమైంది నాయనా సిద్ధు, ఏమైంది? కంగారు పడుతూ పెద్దగా అరిచింది భావన. గౌతమ్ టాప్ లైట్ ఆన్ చేశాడు. అప్పటికే చీకటి పడింది. ఏజెన్సీ ప్రాంతం ఘాట్ రోడ్లో ప్రయాణిస్తోంది వ్యాన్. హెడ్ లైట్ల కాంతిలో నట్ట నడవిలో రోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కారో లారీనో అప్పుడప్పుడు ఎదురవుతున్నాయి. ఉదయం రేణిగుంట నుంచి బయలుదేరాక బెజవాడలో భోజనానికి తప్పితే వేరెక్కడా ఆగలేదు. ఖమ్మం పరిసరాల్లో ఇంజన్ ట్రబుల్ ఇవ్వడంతో కొంత ఆలస్యమైంది. దాంతో ఏజెన్సీ ప్రాంతం చేరుకునేసరికి వెలుగు తగ్గి చీకటి మొదలైంది. సిద్ధుకి వెక్కిళ్ళు అధికంగా వస్తున్నాయి. లేచి కూర్చోవాలని ప్రయత్నిస్తున్నాడు గాని అతనికి సాధ్యం కావడం లేదు. గౌతమ్ వ్యాన్ ఆపు, కొడుకు పరిస్థితిని గమనిస్తూ హెచ్చరించాడు ఆదిత్య ప్రసాద్. వ్యాన్ పక్కకు తీసాపాడు గౌతమ్. అతని పక్కనే నిద్రమత్తులో జోగుతున్నాడు నౌకర్ మల్లేశం. వ్యాన్ ఆగటంతో ఉలిక్కిపడి చుట్టూ చూసి గాబరా పడిపోయాడు. చిన్నబాబు, అసలే అడవి ప్రాంతం, కాలు బయట పెడితే ఏ ఎలుగొడ్డో చిరుతపులో మీద పడుతుంది, ఆపొద్దు అరిచాడు. నోరు మోస్తావా, నువ్వే ఎలుగొడ్డువి. కొత్తగా ఏమి రావు గాని దిగు, అన్నయ్య పరిస్థితి బాగోలేదు అంటూ వ్యాన్ దిగి వెనక డోర్ వైపు వెళ్ళాడు గౌతమ్. అయినా కూడా భయంతో వ్యాన్ దిగే ప్రయత్నమే చేయలేదు మల్లేశం. ఆదిత్య ప్రసాద్ సిద్ధుని లేపి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. భావన ఇటు పక్కన కూర్చుని కొడుకు మంచినీరు పట్టించింది. నీళ్లు తాగినా వెక్కిళ్ళు ఆగటం లేదు. కడుపులో వికారంతో కూడిన నొప్పితో బాధపడుతున్నాడు. సిద్ధు, నోట మాట రావడం కష్టంగా ఉంది. దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారిచ్చిన మందులు అయిపోయాయి. ఏం చెయ్యాలో తోచడం లేదు. సిద్ధుకి ఏమవుతుందో నేను భయంతో భావన చిన్నగా ఏడ్చేస్తోంది. ఇక అక్కడ ఆగటం వలన కొంచెం కూడా ఎటువంటి ప్రయోజనం లేదని ఆదిత్య ప్రసాద్ గ్రహించి పక్కకొచ్చిన గౌతమ్ను చూస్తూ, గౌతమ్, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు, త్వరగా చికిత్సాలయానికి చేరుకోవాలి, వ్యాన్ పోని క్విక్ అంటూ హెచ్చరించాడు ఆదిత్య ప్రసాద్. అంతే, క్షణంలో వచ్చి స్టీరింగ్ తీసుకున్నాడు గౌతమ్. ఒక్క జర్కుతో ముందుకు దూకింది వ్యాన్. అక్కడికింకా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది అగ్నిగుండం. సరిగ్గా 20 నిమిషాల వ్యవధిలో చికిత్సాలయానికి వచ్చేశారు. రోడ్డు పక్కనే ఉన్న సైన్ బోర్డు ఆధారంగా మార్గాన్ని గుర్తించి వ్యాన్ని ఎడం పక్కకు తిప్పి ఎగువగా ఉన్న గేటు గుండా సరాసరి లోపలికి తీసుకొచ్చేశాడు గౌతమ్. అప్పటికి రాత్రి 8 గంటల సమయం. అదృష్టవశాత్తు పార్కింగ్ సమీపంలోనే కనిపించాడు గణపతి. ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. పార్కింగ్ లో 4 కార్లు, ఒక వ్యాన్, కొన్ని బైక్లు కనిపిస్తున్నాయి. చివరిగా తీసుకెళ్లి వ్యాన్ ఆపి గణపతిని పిలిచాడు గౌతమ్. వెంటనే గుర్తుపట్టి వేగంగా వ్యాన్ వద్దకు వచ్చేశాడు గణపతి.
అన్నయ్య, పరిస్థితి అసలేమీ బాగోలేదు. తిరిగి వెక్కిళ్ళు వస్తున్నాయి. గురువు గారెక్కడా అంటూ గబగబా పరిస్థితిని వివరించాడు గౌతమ్. మీరేం కంగారు పడకండి, ఇప్పుడే వస్తానంటూ వేగంగా వెళ్ళిన గణపతి 5 నిమిషాల్లోనే కొందరిని వెంట పెట్టుకుని తిరిగొచ్చాడు. సిద్ధుని జాగ్రత్తగా తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. 4 యువతుల చేతుల మీద స్ట్రెచ్చర్ను పట్టుకుని ఒక విభాగం వైపు వడివడిగా సాగిపోయారు. వ్యాన్ దిగిన ఆదిత్యప్రసాద్, భావన, వారి నౌకరు మల్లేశం అంతా వాళ్ళని అనుసరించారు. వ్యాన్ లాక్ చేసుకుని తను వాళ్లను వెంబడించాడు గౌతమ్. ఒక ప్రత్యేకమైన కుటీరం ముందు అప్పటికే దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు, నీలకంఠాచారి గారు నిలబడి ఉన్నారు. స్ట్రెచ్చర్ని కుటీరంలోకి తీసుకెళ్లారు. సిద్ధును బెడ్ మీద పడుకోబెట్టారు. నీలకంఠాచారి రోగిని పరీక్షించటానికి లోపలికి వెళ్లాడు. ఆదిత్య ప్రసాద్, భావన ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. సిద్ధుకి ఏం పర్వాలేదు, సమయానికి చేరుకున్నారు. మిగిలింది మా వాళ్లే చూసుకుంటారు. ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నారు. ఈ స్నానాధికాలు ముగించి భోంచేసి విశ్రాంతి తీసుకోండి. ఉదయం కలుద్దాం. గణపతి, వీరిని కుటీరానికి తీసుకెళ్ళు అంటూ గణపతిని పిలిచారాయన. వాడి పరిస్థితి నాకు ఆందోళన కలిగిస్తుంది స్వామి, తన భయాన్ని వ్యక్తం చేశాడు ఆదిత్య ప్రసాద్. సిద్ధుకి ఏమీ కాదు, కడుపులో ఉన్న మందు ప్రకోపించడం వలన అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. దాన్ని శాంతింపజేయడానికి మా వాళ్ళు మందులిస్తారు. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోతాడు. రేపు ఉదయం మంచి తిథి, మంచి గడియలు ఉన్నాయి. 6-7 గంటల మధ్య వైద్యం ఆరంభిద్దాం. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ అభయమిచ్చారాయన. అంతటితో ఆయన మీద భారం ఉంచి గణపతి వెంట కుటీరానికి బయలుదేరారు ఆదిత్య ప్రసాద్, భావనలు. అన్నట్టు మీరిక్కడికి వస్తున్న సంగతి గోప్యంగా ఉంచారు కదా? చివరిగా దివోదాస ధన్వంతరి దీక్షిత్ అనుమాన నివృత్తి కోసం అడిగారు. చాలా గోప్యంగా ఉంచాం స్వామి. మా జాడ ఎవ్వరికీ తెలియకూడదని మా సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంచాం బదులిచ్చాడు ఆదిత్య ప్రసాద్. మంచిది, మీరిక విశ్రాంతి తీసుకోండి అన్నారాయన. గౌతమ్ లగేజ్ తీసుకురావడానికి మల్లేశంను వెంట పెట్టుకుని తమ వ్యాన్ వైపు వెళ్ళాడు. ఆదిత్య ప్రసాద్, భావన, గణపతి కొంత దూరంలో ఉన్న ప్రశాంతమైన కుటీరాన్ని చేరుకున్నారు. రెల్లుగడ్డి పైకప్పుతో కూడిన కుటీరం గుండ్రంగా ఉండి ఒకే ముఖ ద్వారం, వైపు కిటికీలున్నాయి. లోపల చాలా విశాలంగా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. గదిలో 3 మంచాలు, దుప్పట్లు పరిచి తలదిండ్లు వేసి ఉన్నాయి. సింపుల్గా ఎంతో సౌకర్యంగా ఉంది. కాసేపటికి గౌతమ్, మల్లేశం లగేజ్తో వచ్చి చేరారు. అంతా స్నానాలు ముగించి బట్టలు మార్చుకునే వరకు ఉండి స్వయంగా అందరినీ భోజనశాలకు తీసుకెళ్లాడు గణపతి. ఆయుర్వేద ఆశ్రమశాల రాత్రి 10 గంటలయ్యేసరికి నిశీది నిశ్శబ్దంలో కూరుకుపోయింది. ప్రతిరోజు రాత్రి 10 గంటలయ్యేసరికి నీలకంఠాచారి, అనంతశయనం, శతకంఠ శర్మ లాంటి సీనియర్స్తో పాటు ఆయుర్వేదం అభ్యసించే విద్యార్థులు, వైద్య పరిచారకులు, పనివాళ్లు, వంటవాళ్లు, ఇతర విభాగాల వాళ్ళు అందరూ సెంట్రల్ హాల్కు చేరుకుంటారు. ఆదరణ కోల్పోయి కనుమరుగవుతున్న ఆయుర్వేదాన్ని గురించి దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు ఎంతో ఆసక్తికరంగా, ఉత్తేజం కలిగించే రీతిలో భావోద్వేగ సమ్మిళితమైన కంఠంతో చెప్పడం ప్రారంభిస్తారు. ఎప్పటిలాగానే ఆ రోజు రాత్రి అందరూ అక్కడికి చేరుకున్నారు. అప్పుడే వచ్చిన దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు దర్భాసనం మీద సుఖాసీనులై అందరి వైపు ఓసారి పరికించి చూసి కంఠాన్ని సవరించుకున్నారు. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం చోటు చేసుకుని ఉందక్కడ. ఆదిదేవుడు దేవతల చేత, రాక్షసుల చేత నమస్కరింపబడినవాడు, పాదపద్మములు కలిగినవాడు, లోకమునందు ముసలితనం మూలంగా, వ్యాధుల మూలంగా ఉత్పన్నమయ్యే భయాన్ని, మృత్యువును నశింపజేసేవాడు, సమస్త ఔషధుల గురించి జ్ఞానాన్ని అందించేవాడు, సమస్త లోక ప్రభువైన ధన్వంతరికి నమస్కరించుచున్నాను. యోగశాస్త్రము చేత మనస్సుకు సంబంధించిన వ్యాకరణ శాస్త్ర, వాక్కులకు సంబంధించిన వైద్య శాస్త్రము చేత శరీరమునకు సంబంధించిన మాలిన్యాన్ని పోగొట్టి స్వస్థతను అందించే మునిశ్రేష్ఠుడైన పతంజలి మహర్షికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మహాశాస్త్రాన్ని, ధర్మార్థ సుఖానయైన ఆయుర్వేదాన్ని నా చేత అభ్యసింపచేసిన గురుదేవులైన నా గురువైన భరద్వాజ సదానంద యోగి గారి పాదపద్మములకు కృతజ్ఞతాభివందనములు సమర్పించుకుంటున్నాను అని గంభీరంగా, తన్మయత్వంతో, ఆధ్యాత్మికోద్వేగంతో అన్న దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు కొద్ది క్షణాలు నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. అందరూ ఆయన దివ్యమంగళ స్వరూపం కేసి భక్తిభావంతో చూస్తున్నారు. తన్మయత్వానికి లోనవుతున్నారు. ఉత్సాహ ఉద్వేగ భరితులవుతున్నారు. కొద్ది క్షణాల తరువాత దీక్షితుల వారు కళ్ళు తెరిచారు. వేదం అనేది సమస్త పదం. ఆయు వేద అనే 2 పదాలు కలిసి ఆయుర్వేదమైంది. శరీర, ఇంద్రియ, ఆత్మలు ఒకటిగా ఉండటమే ఆయువు. దీనిని పొందడం, తెలుసుకోవడమే ఆయుర్వేదం. ఋగ్వేద, సాయుర్వేద, ఉపవేద
అనే చరణామృతాన్ని అనుసరించి అనాది కాలంలో పరమాత్మ ముఖం నుండి వెలువడిన చతుర్వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి ఈ ఆయుర్వేదం ఉపవేదమని తేలింది. వేదముల యందు వైద్య ప్రాతిపదికన శృతులు ఉండడం చేత పై హేతువు చేత ఆయుర్వేదం ప్రాచీనమైనదని ఊహించుకోవచ్చు. ఈ ఆయుర్వేదం శృత్యాత్మకమైన, అందరికీ తెలిసేది కష్టం కావడం వలన శస్త్రకాయ రసాయనాది చికిత్సలు పరస్పరం సంకలితాలుగా ఉండటం చేత కష్టంగా ఉండే ఆయుర్వేదాన్ని వైద్యులు చికిత్స చేయడానికి సులభంగా ఉండేటట్లు, అందరికీ తెలిసేటట్లు బ్రహ్మ 8 తంత్రాలుగా విభజించి శ్లోకాలు 1000 అధ్యాయాలు గల బ్రహ్మ సంహిత అనే గ్రంథాన్ని రాశారు. కొంతసేపు చెప్పడం ఆపారు గోస్వామి. శిష్యులు ఎంతో ఏకాగ్రతతో గురువుగారు చెప్పే ఆయుర్వేద రహస్యాలను వింటున్నారు. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. చిరునవ్వుతో చెప్తున్నారాయన. మన ప్రజల్ని, సంస్కృతిని, సంప్రదాయాల్ని, భాషల్ని, ఖగోళ, ఆర్థిక, ఆయుర్వేద, గణిత శాస్త్రాల విజ్ఞానాన్ని కాపాడవలసిన రాజకీయ నాయకులు దోచుకోవడంలో నిమగ్నమైపోయారు. అయినా మనలాంటి వాళ్ళు దాన్ని పునరుద్ధరించేందుకే ప్రయత్నిద్దాం అంటూ అక్కడి నుండి లేచారు దీక్షిత్ గారు. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రైంది. సరిగ్గా అదే సమయంలో సిత్తు పరిస్థితి విషమించింది. వెంటనే కబురు వెళ్లడంతో దీక్షిత్ గారు తన బృందంతో వెంటనే అక్కడికి వచ్చేశారు. సిద్ధును స్ట్రెచ్చర్ నుంచి జాగ్రత్తగా లేపి బెడ్ మీద కూర్చోబెట్టారు. అతను కూర్చోలేకపోతున్నాడు. తోటకూర కాడలా వేళ్లాడిపోతున్నాడు. నిరవధికంగా వెక్కిళ్లు వస్తూనే ఉన్నాయి. శరీరం వణుకుతోంది. కడుపులో వికారంతో కూడిన బాధతో పెద్దగా మూలుగుతున్నాడు. అప్పటికి అక్కడికొచ్చిన చలపతి మరో శిష్యుడితో కలిసి సిద్ధుని చెరోపక్కగా పట్టుకుని కూర్చోబెట్టారు. దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు సిద్ధు నోరు పెకలించి ఒక గుళికను మింగించి నీరు త్రాగించారు. కొన్ని క్షణాల వ్యవధిలోనే అంతవరకు ప్రమాదకరంగా తోసుకొచ్చిన వెక్కిళ్లు మంత్రం వేసినట్లు ఆగిపోయాయి. 3 నిమిషాల వ్యవధినిచ్చి అప్పుడు రాగి రంగులోని ఏదో పొడిని నీటితో కలిపి పట్టించారు. అది తాగిన తర్వాత సిద్ధుకి కడుపులో వికారంతో కూడిన నొప్పి కూడా ఉపశమించింది. ప్రశాంతంగా మగత నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని జాగ్రత్తగా పక్క మీద పడుకోబెట్టారు. ఈ లోపల రోగిని క్షుణ్ణంగా పరిశీలించిన నీలకంఠాచారి ఏదో అర్థమైనట్లు తల పంకించి దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారి వంక ఏదో చెప్పాలి అన్నట్లు చూశాడు. మీ అనుమానం కరెక్టే స్వామి. ఇతడికి చాలా కటువైన మందు ప్రయోగింపబడినది. సాధారణ లవణ ద్రావణం గాని, కరక్కాయ కషాయం గాని ఇలాంటి వాటితో కక్కించడం సాధ్యం కాకపోవచ్చు. మృంగకాయ కషాయం ఇవ్వటం శ్రేష్టం తన అభిప్రాయాన్ని చెప్పాడు. అవునన్నట్లుగా తల పంకించారు దివోదాస ధన్వంతరి దీక్షిత్. పెట్టుమందు తయారీలో ఉపయోగించే దినుసులు, వాటి తయారీ విధానాలు అనేక విధాలు. ఎంత చేసి ఆ మందు తయారయ్యేసరికి నయా పైసంత కూడా ఉండదు. కనీసం తాను తింటున్న పదార్థంలో ఆ మందు కలిసిందని కూడా భోక్త కించిత్ కూడా గ్రహించజాలడు. అంత విచిత్రమైన మందు అది. ఇక్కడ నీలకంఠాచారి చాలా కటువైన మందు ప్రయోగింపబడింది అనడంలో ఉద్దేశం చాలా ప్రమాదకరమైన మందు అని అక్కడున్న వారికి అర్థమైంది. సాధారణంగా ఉప్పు నీరు తాగితే చాలు వాంతి అవుతుంది. కడుపులోనిదంతా బయటకొచ్చేస్తుంది. శరీరానికి ఇమడని హాని కలిగించే విషతుల్యమైన ఆహార పదార్థాలను తిన్నప్పుడు తప్పనిసరిగా వెంటనే వాంతి చేయించి తిన్న పదార్థాన్ని బయటకు కక్కించాల్సి ఉంటుంది. వాంతి చేయించడం అన్నది ఆయా సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా పురుగు మందు తాగితే అత్యవసరంగా వాంతికి దోష నివారణకు నత్తసొన తాగిస్తారు. వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీటి వనరుల్లో విస్తారంగా నత్తలు కనిపిస్తాయి. కోడిగుడ్డిలో తెల్లసొన లాంటి జిగట పదార్థం నత్తలో ఉంటుంది. నత్తల్ని పగలగొట్టి దీన్ని సేకరిస్తారు. వాంతుల్ని కలిగించడానికి తాగించేందుకు చాలా రకాల కషాయాలున్నప్పటికీ జీర్ణాశయంలో తిష్టవేసిన దోషపూరిత పదార్థాలను బయటకు కక్కించడంలో మృంగకాయ గింజల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. అప్పటికప్పుడు తయారు చేయాలన్నా అది వీలు కాదు. వాంతులు కలిగించేందుకు కషాయాలు తయారు చేయటానికి మృంగకాయ, డావరడంగి, ఇక్ష్వాకు, చేదుబీర, కుడిసెపాలు ఇలా చాలా వాటితో చేస్తారు. చక్కగా ఉన్న మృంగకాయలను కోసి తెచ్చి వాటిని దర్భలతో చుట్టి ఆవు పేడ పూసి ఉంచాలి. అలా సిద్ధం చేసిన కాయల్ని మినపపొట్టు, పెసరపొట్టు, ఓకా లేదా ఉలవ పొట్టు ఏదో ఒక దానిలో వీటిని 8 రోజులు నిల్వ చేయాలి. తర్వాత వాటిని పొట్టులో నుండి తీసి ఎండలో బాగా ఎండించాలి. ఎండిన గింజలను తీసి పెరుగులో గాని నేతిలో గాని నానబెట్టి బాగా ఎండించి వాటిని కొత్త కుండలో పోసి జాగ్రత్త చేస్తారు. అవసరం వచ్చినప్పుడు ఆ గింజలు తీసుకుని నలగొట్టి పొడి చేసి ఉంచాలి. ఈ పొడిని కాంచు నార చెక్క లేదా కచ్చు దార, నీప, శరాపుష్టి మొదలైన వాటిలో ఏదో ఒక దానితో చేర్చి కషాయం కాచి వడగొట్టి
రోగికి పట్టిస్తారు. పూర్వం మురంగకాయల గింజల్ని అరగదీసి ఉత్ప్రేరకంగా కళ్ళులో కలిపేవారు. దీనివల్ల మత్తు ఎక్కువవుతుంది. మరీ ఎక్కువైతే తిక్కగా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే ఉమ్మెత్తకాయలాగానే దీనికి అతిగా వాడితే మనిషికి పిచ్చి పట్టించే గుణం ఉంటుంది. అందుకే ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించకూడదని వస్తు విధి. ఈ విషయాలన్నీ దీక్షితుల వారికి తెలియందేం కాదు. కానీ కషాయాలు తాగడం అందరికీ సాధ్యం కాదు. అందుకే నీలకంఠాచారి అభిప్రాయం విని నవ్వారాయన. నీలకంఠాచారి, ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఈ కషాయాలు, చేదు మందులు కాయ కష్టం చేసే వాళ్ళకు అలవాటే. కానీ ఇతను సిటీలో సుకుమారంగా పెరిగిన యువకుడు. ఇతను కషాయం తాగలేడు, తాగించలేం కూడా. నీటిలో కలిపి వాంతికి పట్టించే చూర్ణాలు ప్రయోగించడం మంచిది, ఏమంటావు అన్నాడు. అర్థమైంది స్వామి, ఈ రాత్రికే ప్రత్యేక చూర్ణం తయారు చేస్తాను అన్నాడు నీలకంఠాచారి వినయంగా. సిద్ధు మగతగా నిద్రపోతూనే ఉన్నాడు. అతనికి సాయంగా రాత్రికి గణపతి, చలపతి ఇద్దరిని ఆ కుటీరంలోనే నిద్రపోమని చెప్పి నీలకంఠాచారితో కలిసి అక్కడి నుంచి బయలుదేరారు దివోదాస ధన్వంతరి దీక్షిత్. అప్పటికి రాత్రి 1 గంట కావస్తోంది సమయం. అడవి మీదుగా చలిగాలుల దాడి ఆరంభమైంది. చికిత్సాలయ ప్రాంగణం అంతటా దేదీప్యమానంగా విద్యుత్ దీపాలు ప్రకాశిస్తున్నాయి. నిన్నటి రోజంతా కారు డ్రైవ్ చేయడంతో గౌతమ్ బాగా అలసిపోయాడు. రాత్రి ఎలా నిద్రపోయాడో అతనికే తెలియదు. ఉదయం మెలకు వచ్చేసరికి 6:30 సమీపంలో ఎక్కడి నుండో స్పీకర్లో ఓంకారం ప్రణవనాదం మనసుని పులకరింపజేస్తూ వినవస్తోంది. లేచి చూస్తే కుటీరంలో ఎవరూ లేరు. ఆదిత్య ప్రసాద్, భావన దంపతులు చీకటితోనే లేచి స్నానాలు ముగించుకుని బయలుదేరి వెళ్లారు. నౌకరు మల్లేశం ఎడిపోయాడో జాడలేదు. ఈ పూట సిద్ధు చేత మందు కక్కించే కార్యక్రమం ఉంది. అంతా అక్కడికే వెళ్ళుండాలి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చచ్చగా బ్రష్ చేసుకుని స్నానం చేసి డ్రెస్అప్ అయ్యాడు. బయటకు వచ్చి కుటీరానికి తాళం పెట్టేసరికి 7 గంటలైంది. ఎదురుగా చికిత్సాలయ వాటికను చూసి పరవశిస్తూ కొద్దిసేపు అక్కడే కుటీరం ముందు నిలబడిపోయాడు గౌతమ్. రాత్రి సరిగ్గా గమనించలేదు గాని ఇప్పుడు ఆ ప్రాంతమంతా స్పష్టంగా కనిపిస్తోంది. దూరంగా పచ్చని కొండలు, చుట్టూతా దట్టమైన అడవి, అటు తూర్పుగా అగ్నిగుండం గూడెం, ఇటు చికిత్సాలయంలో ఎటు చూసినా రెల్లుగడ్డి వేసిన పైకప్పులతో అనేక కుటీరాలు, షెడ్లు. ప్రతి కుటీరం ముందు చక్కగా గోమయంతో కళ్ళాపి చల్లి రంగవల్లులు తీర్చిదిద్దారు. అడవి మీదుగా వచ్చిన పొగ మంచు ఇంకా చికిత్సాలయ ప్రాంగణంలో షికార్లు చేస్తోంది. చలి వాతావరణం. ఆవరణ మధ్య ప్రాంతంలో ఉన్న బాబా గుడి నుంచి వినవస్తున్న ఓంకార నాదం మనసుని పులకరింపజేస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక్కసారిగా తాను పూర్వకాలంలోని ఏదో ఒక మునివాటికలో ప్రత్యక్షమయ్యాడా అనే భ్రమకు లోనయ్యాడు గౌతమ్. వేరే మందులు అక్కర్లేదు. ఈ వాతావరణంలో ఉంటే చాలు, ఎటువంటి రోగమైనా నయమైపోతుందనిపించింది. ఆవరణలో చికిత్స కోసం వస్తున్న వాళ్ళు, దీర్ఘరోగులకు సాయంగా వచ్చి ఇక్కడే ఉంటున్న వాళ్ళు, అటు ఇటు తిరుగుతూ సందడిగా ఉంది ఆ వాతావరణం అంతా. అలా వచ్చిన వాళ్లలో నిరుపేదలున్నారు, ఆగర్భ శ్రీమంతులు ఉన్నారు. పేద ధనిక వర్గాలనే భావం లేదిక్కడ. ఆలోచిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు గౌతమ్. అంతలో నౌకరు మల్లేశం హడావుడిగా వచ్చి కలిశాడు. ఏరా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అడిగాడు. పెదబాబు గారికి చికిత్స ఆరంభించారుగా, అయ్యగారు అమ్మగారు అక్కడే ఉన్నారు చెప్పాడు మల్లేశం. నువ్వు అక్కడే ఉండకపోయావా? సానా ఆకలిగా ఉంది చిన్నబాబు, అలా భోజనశాలకు వెళ్ళి టిఫిన్ తినొస్తున్నా సమాధానంగా చెప్పాడు. టిఫిన్కి తొందరే ఉంది, నువ్వు కాసేపు ఆగలేకపోయావా కోపడ్డాడు గౌతమ్. ఎలా ఆగలను చిన్నబాబు, వయసు అవుతోంది కదా. అవును కదా, నీలాంటి ముసలి నౌకరుతో ఇబ్బందే. హైదరాబాద్ వెళ్ళగానే ముందు నిన్ను పని నుంచి తీసేయమని డాడీతో చెప్పాలి. ఇది అన్యాయం చిన్నబాబు, మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకుని తిప్పి పెంచినోడిని నా పొట్ట కొట్టాలని చూడకండి. ఎందుకంటే మీ పిల్లల్ని కూడా నా భుజాల మీద ఎక్కించుకుని ఆడించాలి కదా. జాలిగా చూశాడు. సరే ఏమన్నా అంటే వెధవ సెంటిమెంట్లు వల్లిస్తావు. ఇక్కడికి అన్నయ్య నుంచిన కుటీరం ఇంటి కదా, ఉదయం మరో చోటికి మార్చారు, రండి చెప్తాను. మల్లేశంను అనుసరించాడు గౌతమ్. ఇద్దరూ కొన్ని కుటీరాలు దాటి అవతల ఉన్న ఒక చిన్న షెడ్ని చేరుకున్నారు. వరుసగా 3 గదులు, బయట వరండా ఉంది. మధ్య గది ఎదురుగా ఉన్న పొడవాటి బల్ల మీద ఆదిత్య ప్రసాద్, భావన కూర్చొని ఉన్నారు. గది తలుపులు మూసి ఉన్నాయి. లోపల నుండి సిద్ధు అరుపులు వినిపిస్తున్నాయి. కొడుకు అవస్థను చూసి తట్టుకోలేక మాటిమాటికి 2 కళ్ళు తుడుచుకుంటోంది భావన. ఏమండి, ఎవరికేం అపకారం చేశామని మనకి కష్టం? సిద్ధు మనకి దక్కుతాడా? బొంగురు పోయిన గొంతుతో బేలగా చూస్తూ భర్తను అడుగుతోంది భావన. దీక్షిత్ గారు భరోసా ఇచ్చారు కదా, 7 కొండల వాడి కరుణ మన మీద ఉంది, నమ్మకం ఉంచు, సిద్ధుకేం కాదు అంటూ భార్యకు ధైర్యం చెప్పాడు ఆదిత్య ప్రసాద్. అంతలో గౌతమ్ మల్లేశంలు కూడా చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే గణపతి తలుపు తీసుకుని బయటకొచ్చి వేగంగా పరిగెత్తాడు.
అదే పరుగుతో 5 నిమిషాలు లోపలే తిరిగి లోపలికెళ్లి తలుపులు మూశాడు. లోపల ఏం జరుగుతోంది? అతను ఎందుకు పరిగెత్తాడు? ఏం తెచ్చాడు? తెలియదు. భరించరాని ఉత్కంఠ, తట్టుకోలేని ఉద్వేగం. గణపతి లోపలికెళ్లిన 10 నిమిషాల తరువాత శబ్దాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఏం జరిగిందో అర్థం కాక బయట వెలవెల్లాడుతున్నారంతా. 10 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. టర్కీ టవల్తో చేతులు తుడుచుకుంటూ ముందుగా దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు బయటకొచ్చారు. ఏమైంది స్వామి? సిద్ధు ఎలా ఉన్నాడు? ఆతృతను అణుచుకోలేక ఎదురుగా వెళ్లి కంగారుగా అడిగాడు ఆదిత్య ప్రసాద్. అదే చెరగని చిరునవ్వుతో అందరి వంక కృపాదుక్కులు సారించారు దీక్షిత్ గారు. కంగారు పడకండి, సిద్ధు క్షేమంగా ఉన్నాడు. ఊహించిందే గదా కటువైన ప్రయోగం. కక్కటానికి సిద్ధు చాలా కష్టపడ్డాడు. ఏం పర్వాలేదు, ప్రశాంతంగా కూర్చోండి, మీరు చూద్దురు గాని అన్నాడాయన. మేం సిద్ధుని ఇప్పుడోసారి చూడొచ్చా స్వామి అని అర్థింపుగా అడిగింది భావన. వెంటనే వీలుకాదు తల్లి, అలసిపోయి మత్తుగా పడుకున్నాడు. అతను తేరుకోవడానికి కొన్ని ఉపచారాలు చెయ్యాలి. మా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటాడు. ఆ తర్వాత వేరే కుటీరానికి మారుస్తారు. అప్పుడు మీరు చూడొచ్చు చెప్పాడాయన. అంతా మీ దయ స్వామి, వాడు క్షేమంగా ఉంటే చాలు ఆయనతో అంది భావన బాధగా. అంతా దైవ నిర్ణయం తల్లి, నిరపాయంగా మందు కక్కించగలిగాం అన్నారు సంతృప్తిగా దీక్షిత్ గారు. అంతలో చలపతి బయటకొచ్చాడు. అతడి చేతిలో ఒక బేసినుంది. దాన్ని అందరి ముందు బల్ల మీద ఉంచారు. సిద్ధు చేసుకున్న వాంతుల తాలూకు ద్రవం లేత పసుపు రంగులో ఆ బేసన్లో ఉంది. అందులో బాదంకాయ ప్రమాణంలో నల్లని వస్తువేదో బెండులా తేలుతోంది. దాని చుట్టూ దారం పోగుల్లా దట్టమైన పోగులు గుబురుగా తేలుతున్నాయి. ఆ ద్రవంలో మేగడ తరకల్లాంటి పదార్థం కూడా తేలుతోంది. ఒళ్ళు గగుర్పాటు చెందేలా ఉందా పదార్థం. దీక్షిత్ గారు ఓ పొల్ల మొక్కతో నల్లటి వస్తువుని లేపి చూపించారు. భయోద్వేగంతో చూస్తున్నారంతా. చూశారుగా, సిద్ధుకు ప్రయోగించిన మందు ఇదే. పెట్టుమందుని మాంసం కూరలో కలిపి పెట్టినా, లో కలిపి తినిపించినా, ఏ పదార్థంలో తినిపిస్తే ఆ పదార్థం జీర్ణం కాకుండా కడుపులో అలాగే ఉండిపోతుంది. ఇది జీర్ణాశయంలో స్థిరపడి ఇలా తయారవుతుంది. నూలు పోగుల్లా ఉన్న ఈ వేళ్లు పెరిగే కొద్దీ ప్రేగుల్లోకి విస్తరించి వ్యాపించి బంధించేస్తాయి. అప్పుడు కక్కించడం సాధ్యం కాదు. ఇంకో 4 రోజుల ఆలస్యమైతే వైద్యం అసాధ్యమైపోయేది. ఇంకో నెల ఆలస్యమైతే అతని ప్రాణాలే పోయేవి. అదృష్టవశాత్తు తగిన సమయంలో గుర్తించడం జరిగింది. ఇక అసలు విషయానికి వద్దాం. మేగడ తరకల్లా తేలుతున్నాయి కదా, ఇదేమిటో గుర్తించారా అని అడిగారు ఆయన పుల్ల ముక్కతో వాటిని చూపిస్తూ. నిజానికి అవేమిటో ఎవరికీ అర్థం కాలేదు. అవేమిటి స్వామి అడిగాడు ఆదిత్య ప్రసాద్ భయంగా. మీరు పూతరేకుల గురించి వినే ఉంటారు. ఇవి సిద్ధు తిన్న పూతరేకుల భాగాలు. పూతరేకుల్లో మందు పెట్టి సిద్ధు చేత తినిపించారు. ఎక్కడ తిన్నాడో తెలిస్తే మందు ఎవరు పెట్టారో తెలిసిపోతుంది అంటూ వివరించారు దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు. ఆ మాటలు విని ముఖాలు చూసుకున్నారంతా. ఓ మై గాడ్ అంటూ నుదురు పట్టుకున్నాడు ఆదిత్య ప్రసాద్. గోదావరి జిల్లాల్లో పూతరేకులు చాలా ప్రసిద్ధి. ఏ శుభకార్యంలోనైనా ఖచ్చితంగా పూతరేకులు ఉండి తీరాల్సిందే. లడ్డు, జిలేబీ, మైసూర్ పాకు, కాజాలు లాంటివి ఎన్ని ఉన్నా పూతరేకుల టేస్టే వేరు. కాకినాడ కాజాలకు, బందర్ లడ్డూలకు ఏ విధంగా ప్రసిద్ధో తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం ఈ పూతరేకులకు ప్రసిద్ధి. పూతరేకులు ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది. హైదరాబాద్కి ఈ పూతరేకులు ఎలా వచ్చాయి? సిద్ధు ఎప్పుడు తిన్నాడు? అర్థం కాక ఇంకా షాక్లోనే ఉన్నారు ఆదిత్య ప్రసాద్ దంపతులు. అయితే విషయం వినగానే గౌతమ్ ముఖం మాడిపోయింది. జ్ఞాపకాల పుటలు గిర్రును తిరిగి 2 మాసాల క్రితం ఓ రోజు వద్ద ఆగిపోయాయి. మమ్మీ, డాడీ తను అంతా కింది గదుల్లోనే ఉంటారు. పెళ్ళైంది కాబట్టి అన్నయ్య సిద్ధు, వదిన సులక్షణ మాత్రం మేడ మీద గదిలో ఉంటారు. 10 రోజుల క్రితం గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోయిన వదిన ఆ రోజు ఉదయమే తిరిగి వచ్చింది. ఏమీ జరగనట్టే అందరితో మామూలుగా ఉంది. ఆ రాత్రి 8 గంటలకు ఎందుకో మేడ మీద డ్రాయింగ్ రూమ్లోకి వెళ్లి తిరిగి వస్తున్నాడు గౌతమ్. సిద్ధు గది పక్క నుంచి వస్తుండగా లోపల నుంచి మాటలు వినిపించి కొద్ది క్షణాలు ఆగాడు. భార్యాభర్తలు ఒంటరిగా ఉండగా అటు తొంగి చూడటం సంస్కారం కాదని, అలా చేయడం తప్పని తనకు తెలుసు. కానీ ఎప్పుడు పాము ముంగిసల్లా గొడవపడే జంట ఇలా గువ్వల జంటలా కోలాడుతుంటే ఆశ్చర్యంగా అడుగు ముందుకు సాగలేదు. ఏదో తినమని మురిపెంగా అడుగుతోంది వదిన. అయ్య మాత్రం భీష్మించి కూర్చున్నాడు. మా డాడీకి పూతరేకులంటే చాలా ఇష్టం. అయినా నువ్వు అందరికీ తీసుకురాకుండా కొంచెం తెస్తే ఎలా? మనం తింటే సరిపోయిందా? నిష్ఠూరంగా ఆమె వైపు చూసి అడుగుతున్నాడు సిద్ధు. ఏం చేయమంటావు? మనం చేయించుకుంటే సరిపడా తేవచ్చు. అమలాపురం నుండి మా డాడీని చూడడానికి వస్తూ మా బంధువు ఒక ఆయన వీటిని తెచ్చారు. అందరికీ ఎలా సరిపోతాయి? ఈసారి ఎక్కువ పూతరేకులు తీసుకురమ్మని మా బంధువులకు చెప్తాలే. ప్లీజ్ సిద్ధు, తినవా?
ఇవి మన ఇద్దరికే సిద్ధు, ప్లీజ్. సరే, ఆమె కొసరు కొసరు తినిపిస్తోందని అర్థమై నవ్వుకుంటూ కిందకు వచ్చేశాడు తను. కానీ ఆ రోజు వదిన అన్నయ్య పక్కనే కూర్చుని అంత ప్రేమ ఒలకబోస్తూ ఎందుకు తినిపించిందో ఇప్పుడు అర్థమైంది. తిరుపతి నుంచి తాను ఫోన్ చేసినప్పుడు కూడా కాస్తైనా జాలి లేకుండా ఎంత కటువుగా మాట్లాడింది. ఆమె మనసులో ఎంత విషం దాగుందో తెలుస్తోంది. ద్వేషం ఉన్నా ఇలా తాళి కట్టిన భర్తను వదిలించుకోవడానికి పెట్టుమందు ప్రయోగించే స్త్రీలు ఉంటారా? ఆలోచిస్తుంటే గౌతమ్ మనసు వికలమైపోయింది. కోపం ఉప్పెనలా పొంగుకొస్తుంటే బలవంతాన తన కోపాన్ని ఆవేశాన్ని అణుచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం బయట పెడితే పెద్ద గొడవైపోతుంది. ముందు అన్నయ్య ఆరోగ్యం బాగుపడాలి, తర్వాత వాడే చెప్తాడు. తనని తనే కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు గౌతమ్. యారా గౌతమ్, సిద్ధు పూతరేకులు ఎక్కడ తినుంటాడు, నీకేమైనా తెలుసా అంటూ తండ్రి ప్రశ్నించడంతో ఆలోచనల నుండి బయటికి వచ్చి ఉలిక్కిపడి చూశాడు గౌతమ్. తెలియదు డాడీ, ఆ విషయం అన్నయ్యకే తెలియాలి అంటూ తప్పించుకున్నాడు. ఇంతలో దీక్షిత్ గారు కల్పించుకుంటూ, ఆ విషయం తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. మీరు ఇంతవరకు కాఫీ కూడా తాగినట్టుగా లేదు. వెళ్ళి కాఫీ టిఫిన్లు తీసుకుని విశ్రాంతిగా కుటీరంలో ఉండండి. గణపతి వచ్చి పిలుస్తాడు, అప్పుడొచ్చి సిద్ధును చూద్దురు అంటూ సూచించాడు ఆయన. సిద్ధు క్షేమం అని ఆయన మరోమారు మాట ఇచ్చాక అప్పుడు తేలికపడ్డ మనసుతో అంతా భోజనశాలకు బయలుదేరారు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.